ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. మనం అనుభవించుట అనేటువంటి చివరి భాగంలో ఉన్నాం. నిన్న 2 సూత్రాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మూడవ సూత్రం లేఖనం యొక్క నియమము, పద్ధతి ఒకటే గాని వేరే పరిస్థితులలో అన్వయించుకోవాలి. అంటే అప్పటికి ఇప్పటికి నియమం ఒకటే, పద్ధతి ఒకటే. కానీ అనుభవించుకునేటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా వేరుగా ఉన్నాయి. అంటే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగాలి. అప్పుడు ఉన్నటువంటి నియమం ఇప్పుడు ఉండాలి. అప్పుడున్న పద్ధతి ఇప్పుడు పాటించాలి. అయితే పరిస్థితులు మాత్రం సేమ్‌గా పాటించకూడదు. అంటే అప్పుడెలా పాటించారో ఇప్పుడు అలా పాటించకూడదు. మరి వేరువేరుగా పాటించాలి. అంటే వేరువేరుగా అన్వయించుకోవాలి. కొన్ని ఉదాహరణ లేఖనాలను మనం చూద్దాం. మొదటి కొరింథీ 8వ అధ్యాయం 9-13 వచనాలు. సో ఇక్కడేమున్నది? సో విగ్రహాలకు అర్పించబడిన వాటిని తినే విషయం. మరి నియమం ఏంటిది ఇక్కడ? ఈ సూత్రంలో పౌలు ఒక అద్భుతమైన నియమాన్ని పెట్టాడు. విగ్రహాలకు బలిగా అర్పించే వాటి తినని విషయం ఇప్పుడు కూడా చాలామంది ఎన్నిసార్లు వివరించినా మళ్ళీ కొంతమంది ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. వాళ్ళు తినొచ్చా తినకూడదని డైరెక్ట్‌గా అడిగే వాళ్ళు ఉన్నారు. సరే ఇక్కడ విషయం ఏంటి అనంటే నియమం ఏం పెట్టాడండి పౌలు? ఒక ముక్కుసూటి నియమాన్ని పెట్టాడిక్కడ. హలో! ఏ నియమం పెట్టాడు? ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి విషయంలో వారు అభ్యంతరపడతారు గాని కనుక తినకూడదు అని చెప్పారు. ఓకే. ఇంకా ఎవరైనా? అది కూడా వాళ్ళ బలహీనులైన వారి యొక్క మనస్సాక్షి నిమిత్తం తినకూడదని అన్నారు. ఓకే. సో ఇక్కడ నియమము ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉందంటే నియమం అనేది, నియమం ఒకటే బలహీనులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. చూడండి ఏ కాలంలోనైనా, ఆ కాలంలోనైనా, ఈ కాలంలోనైనా, ఇంకొక సంఘం ప్రభు రాకడ ఆలస్యమై ఇంకో 50 సంవత్సరాల తర్వాతైనా, 10, 20 సంవత్సరాల తర్వాతైనా నియమం ఒకటి ఏంటిదనంటే, అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఎవరికి అంటే బలహీనులకి. స్థానిక సంఘంలో ఉండేటువంటి బలహీనులకు ఎలాంటి అభ్యంతర కారణంగా ఉండకూడదు. వారి మనస్సు నొప్పించకూడదు. ఎస్పెషల్‌గా ఇలాంటి విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతకు సంబంధించిన వాటి విషయాలలో బలహీనుల యొక్క మనసు నొప్పించకుండా జాగ్రత్త పడాలి. హ్మ్. అందుకే ఈవెన్ రోమపత్రికలో కూడా అదే నియమాన్ని చూస్తాం కదా! ఏంటిది? ద్రాక్షారసం త్రాగుట గాని, మాంసం తినుట గాని, నీ సహోదరునికి అడ్డం కలుగజేయనది మరేదైనా మానివేయట మంచిది. అంటే సహోదరులంటే ఎవరక్కడ? ఏ సహోదరుల గురించి మాట్లాడుతున్నాడండి పౌలు అక్కడ గూడా? బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అవునా అండి? హలో! అవునన్నా, అవును. అవును. సో, మనము ఒకే దాని మీద ఆధారపడకుండా ఇతర పత్రికలు గూడా మనం ఆధారపడి చూసినట్లా గూడా ఏంటిది అనంటే బలహీనులకు మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు భోజన విషయంలో. ఎందుకంటే అక్కడ గూడా అదే మెన్షన్ చేస్తాడు. దేవుని రాజ్యం అంటే భోజనం, పానం కాదు. నీతిగా ఉండాలి. తోటి సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి. సమాధానాన్ని వెంటాడాలి. అలాగే పరిశుద్ధాత్మలో ఆనందించాలి. కాబట్టి భోజనం అనేది భోజనం విషయంలో దేవుని పనిని పాడు చేయొద్దంటాడు గదా! భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయొద్దు. ఎంత అంటే క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. అంటే ఎలా పని పాడు చేస్తున్నాము? సంఘంలో బలహీనలను ఒప్పించి, మనం ఇష్టానుసారంగా తినడం వలన, వారి వలన ఏమవుతుందంటే, మనం అంటే బలవంతుల వలన ఏమవుతుంది అనంటే, ఆ బలహీనుని యొక్క మనస్సాక్షిని ఒప్పించటం వలన, దేవుని పనికి, దేవుని రాజ్యం యొక్క పనికి అది ఆటంకం కలుగుతుంది. అవునా అండి? ఇక్కడ గూడా అదే చెప్తున్నాడు. జ్ఞానం ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. మరి ఏ ఏ ఏ బలహీనుడైన సహోదరుని కోసం ప్రభువు మరణించాడో, నీ యొక్క జ్ఞానం వలన ఆ సహోదరుడు నశించటం మంచిది కాదు అంటున్నాడు. అవునా అండి? క్లియర్ గదా! ఈ ఈ ఈ స ఈ అంశం మీద? అవునన్నా, అవును. అవునన్నా క్లియర్. సో, కాబట్టి ఇక మళ్ళీ వచ్చి అన్న అది తినొచ్చా, ఇది తినొచ్చా అనంటే మళ్ళీ అది మొదటికొస్తది అదంతా. హ్మ్. సో, అక్కడ పాపం ఎప్పుడవుతుందో చెప్పాడు. ఎందుకవుతుందో చెప్పాడు. అవునా? తప్పెప్పుడవుతుందో చెప్పాడు. ఎందుకవుతుందో చెప్పాడు. పౌలు యొక్క ఉద్దేశ్యం తినడం తప్పని కాదు. అవునా? క్లియర్‌గా ఉంది అక్కడ. ఏంటిది అంటే బలహీనులకు మనం ఆటంకం కలుగజేసినప్పుడు అది 100% పాపం అవుతుంది. కాబట్టి నియమం ఏంటిది? అప్పటికైనా, ఇప్పటికైనా విగ్రహాలకు అర్పించిన వాటి తినే విషయంలో నియమం ఏంటిదంటే బలహీనులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. మరి పరిస్థితి ఏంటిదక్కడ? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినేటువంటి విషయం. ఇది నియమము, ఇది పరిస్థితి. సో, అప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది. నియమం మాత్రం అప్పటికి, ఇప్పటికి సేమ్. మారిందా అండి? మారదన్నా, ఎప్పటికీ మారదు. మారదు. అంటే మారలేదన్నా.
మనము ఆ కాలంలో ఉన్న వాళ్ళకైనా, ఈ కాలంలో ఉన్నకైనా విగ్రహాలు అర్పించేటువంటి వాళ్ళు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు కదా! మరి నియమం ఏంటిది? అప్పుడు బలహీనులున్నారు, ఇప్పుడు బలహీనులున్నారు కాబట్టి, ఈ బలహీనులకు అడ్డం గాకుండా చూడాలి. సో, అది. సో, ఇక్కడ మరి అభ్యంతరం ఏంటిది అనంటే, సహోదరుని పాపంలో పడేటట్టు చేయడము అభ్యంతరం ఇక్కడ. అంటే మనం తినడం వల్ల మన సహోదరులని, బలహీనులైనటువంటి సహోదరులని మనల్ని చూసి ధైర్యం తెచ్చుకొని తినడం వల్ల, వారు అవిశ్వాసంతో తింటున్నారు కాబట్టి, వాళ్ళని మనం పాపంలో పడేటట్లు చేసడం అవుతుంది. అందుకే అక్కడ గూడా రోమాలో గూడా విశ్వాసం కానిదేదో అది పాపం అంటున్నాడు. అంటే డిక్లరేషన్ ఇస్తున్నాడు. ఇది పాపమా కాదా? పాపమా కాదా? ఈ తర్జన భర్జన కాదు. ఎవరికైతే విశ్వాసం లేదో అది విశ్వాసం లేకుండా తింటుడో అది వానికి పాపం అవుతుంది అని. అవునా అండి? హలో! అవునన్నా అవును. అవునన్నా అవును. కాబట్టి ఇందులో విశ్వాసం అనేటువంటి ఒక అంశం దాగి ఉన్నది. మరి నా సహోదరుని పాపం ఎలా పడుతున్నాడంటే బలవంతుడు తిన్నట్టు బలవంతుడు విశ్వాసంతో తింటున్నాడు కాబట్టి ప్రాబ్లం కాదు. కానీ బలహీనుడు అవిశ్వాసంతో తింటాడు. విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అది పాపం అవుతుంది. ఓకే. ఇది ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ సంబంధించింది కాదండి. అంటే ఆ సహోదరుడు అలా ఫీల్ అవుతున్నాడు బ్రదర్ మీరు కొన్ని మార్చుకోవాలన్నారనుకోండి. మార్చుకోవచ్చా లేదా? హలో! మార్చుకోవడం ఫీలింగ్స్ సంబంధించింది కాదు. కొంతమంది చిన్న విశ్వాసానికి చిన్న పాపానికి వాటికే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బలహీనులు ఉంటారు. అవునా? వాళ్ళు కూడా బలహీనులే. అయితే ఈ బలహీనులు ఏందంటే చాలా చిన్న చిన్న విషయాలకే ఫీల్ అయిపోతుంటారు. తెగ ఫీల్ అయిపోతుంటారు. ఇప్పుడు తెగ ఫీల్ అయిపోతున్న ఈ సహోదరుల కోసము ఈ ఫీలింగ్స్ కోసం మనం మార్చుకోవచ్చంటారా కొన్ని విషయాలు? హలో! లేదన్నా. లేదన్నా. అందరూ స్పందించాలా? వాళ్ళ ఫీలింగ్స్ గురించి మనం మార్చుకునేది లేదు. ఆ! అంటే ఇప్పుడు చూసిండ్రా బ్రదరు పాస్టర్ అయ్యుండి టీ షర్ట్‌లు యేసుకుంటున్నాడు. ఓకే. టీ షర్ట్‌లు యేసుకుంటా అంటే స్టేజ్ మీదనో ప్రసంగం చేసేటప్పుడు అది మరీ బాగుండదు కాబట్టి అది సభా మర్యాద అనిపించుకోదు కాబట్టి అది వేరే విషయం కదా! ఇంట్లో ఉన్నప్పుడు టీ షర్ట్ యేసుకున్నాడు. ఫీల్ అయిపోతారు కొంతమంది. అయ్యో! పాస్టర్‌లు అయ్యుండి టీ షర్ట్‌లు యేసుకో అంటే నేను చూశాను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గూడా ఇక్కడికొచ్చినప్పుడు ముందే చెప్తున్నాడు ఆయనట. మా ఫ్రెండ్‌ని తీసుకొస్తున్నా వాళ్ళు ఒక బ్యాక్‌గ్రౌండ్ కొంచెం మరీ టూ మచ్‌గా స్పందిస్తారు అని చెప్పేసనన్నాడు. ఏ విషయంలో అన్నాడు. ఇంట్లో ఎవరైనా ఇంట్లో షార్ట్ ఏసుకున్న ఫీల్ అయితారు. ఇంట్లో టీ షర్ట్ ఏసుకున్న ఫీల్ అయితారన్న. అంటే వాళ్ళ దృష్టిలో ఏంది 24 గంటలు ఏముండలే తెల్ల చొక్కా ఏసుకొని కూర్చోవాలి. అవునా? హలో! అవునన్నా. అంటే పడుకున్నప్పుడు కూడా చొక్కా మీదనే పడుకోవాలా? అంటే కొన్నిసార్లు ఇలా అంటే చాలా చిన్న చిన్న విషయాలకే స్పందించిపోతా ఉంటారు. హ్మ్. ఇంకా చెప్పండి ఇలాంటి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయంటే? హలో! ఏమన్నా చెప్తారా అండి ఫీలింగ్స్? అంటే ఈ ఫీలింగ్స్ ఏంటి అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే 2 విషయాలు. ఎందుకు అడుగుతున్నానంటే పాపము కానిది పాపం అయ్యేది. అవునా అండి? పాపము కానిది పాపం అయ్యేది. 2 ఒకటేనా? వేరు వేరా? వేరువేరన్నా. ఇప్పుడు నిజమే. మనం విగ్రహాలకు అర్పించిన వాటిని ఎవరన్నా అవిశ్వాసి పిలిచినప్పుడు, తింటున్నప్పుడు బలహీనుడొచ్చి మనల్ని చూసి ధైర్యం తెచ్చుకొని తిన్నాడనుకోండి, అతను నిజంగా అది పాపంలో పడేసినట్టు అవుతుంది. అవునండి? అవునన్నా అవును. అవును. సో, అది పాపం. ఇప్పుడు పాస్టర్ టీ షర్ట్ యేసుకున్నాడని విశ్వాసి చూసి ఇంట్లో టీ షర్ట్ యేసుకున్నాడనుకోండి, అది పాపం అవుతుందా? కాదన్నా కాదు. అవదన్నా అవదు. ఒకవేళ కొన్నిసార్లు పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్స్‌లోకి చెప్పులేసుకొని ఎవరన్నా ప్రవేశించిరనుకో, బలహీనులు అక్కడ ఉన్నారనుకోండి ఏమంటారు? అపచారం అపచారం చర్చి. రావద్దు. అయ్యో! అపచారం అయిపోయింది. ఎంత పెద్ద పాపం జరిగిపోయింది. బ్రదర్ లోపలికి షూ యేసుకొని వచ్చేసిండు. చెప్పులేసుకొని వచ్చేసిండు. అవునా? పాపమా కాదా ఇప్పుడది? అవునన్నా. పాపం పాపం కాదు. కాదన్నా. సో, దానికి మళ్ళా మోజెస్ కొండ మీదని అంటే అక్కడ లింక్ చేస్తారు. అవునా?
ఇప్పటికి ఉన్నారు కదా అలా లింక్ చేసేవాళ్ళు. ఇప్పటికీ చెప్పులు వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారన్న. ఆ. సో ఇవి అన్నట్టుగా ఇవన్నీ అనవసరమైన విషయాలు. అంటే ఉంటారు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే, ఎంత సున్నితంగా ఉంటారంటే, ఇంకా వాళ్ళని ఏం చేసినా బాగుపడరు ఇక. అంతే వాళ్ళు అందులో అందరినీ ఒక భూతద్దంలో పెట్టి, అంటే ఒక బాక్స్లో పెట్టి చూసి అందరిని విమర్శిస్తూనే ఉంటారు వీళ్ళు ఎప్పటికీ. ఇలా పనే విమర్శించడం. అయ్యో ఆ అక్క అలా ఉంది, చెల్లి ఇలా ఉంది, వీళ్ళు ఇది చేశారు, అది చేశారు, అయ్యో ఏంది ఆమె అలా అలా వేసుకుంది, ఈయన ఎలా వేసుకున్నాడు, ఏంది ఇదేంది, అసలు ఇలా వేసుకోవచ్చా అలా వేసుకోవచ్చా. ఇక వాళ్ళు వీళ్ళది ఏంటిది అంటే ఇక గడ్డం మీద మీసాల మీద అంటే ఇక ప్రతి దాని మీద దృష్టి పెడతారు అన్నట్టు. అవునా? అవునన్నా. అస్సలు మాత్రం పట్టించుకోరండి. మరి వాళ్ళు వాక్యం చెప్పింది కరెక్టేనా? వీళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. నిజమేనా? నిజం. అంటే వీళ్ళు అబద్ధ బోధ చేసిన ప్రాబ్లం లేదు, వీళ్ళు ఏం మాట్లాడినా ప్రాబ్లం లేదు, జనాలు మోసం చేసిన పర్వాలేదు, కానీ చూడడానికి మంచిగా ఉండాలి. ఏమంటారు? చాలా అద్భుతంగా ఉండాలి, పరిశుద్ధంలాగా అనిపించాలి చూడగానే. అంటే ఇప్పుడు మన తోటి సహోదరులు అంటే మన హిందూ సహోదరుల బాబాలను చూడగానే అరే వీళ్ళు భక్తులు, వీళ్ళు పలానా స్వాములు అన్నట్టు కనిపించినట్టు కూడా క్రైస్తవులు కూడా అలా కనిపించాలి. ఏమంటారు? చూడగానే అట్లనే ఉందండి. తెలిసిపోవాలి. డ్రెస్ కోడ్ ఉండాలి ఒకటి. అవునన్న, అవును. సో కాబట్టి ఇక్కడ ఏంటిదేనంటే ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్ ఏదో ఫీల్ అవుతున్నాడు అంటే ఈ ఫీలింగ్స్ గురించి మనము అక్కడ ఆలోచించట్లేదు. అది పాపమా కాదా అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. అది పాపం కానప్పుడు ఎదుటి వ్యక్తి బలహీనుడైతే వాడు ఎప్పుడు బలహీనుడుగానే ఉంటాడు. అతన్ని మనం ఏం చేయలేం. అది పాపం అయితే కదా మనం మన వలన మన సహోదరుడు పాపంలో పడకుండా చూసుకోవాలి. పాపం కాని విషయంలో కూడా ఇక ప్రతిదానికి ఫీల్ అయిపోయినారు. ఏం ఏం చేసినా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు చాలా మంది. ఎందుకు మేము సమ్మర్లో బైక్ మీద ఎటన్నా పరిచర్య కోసం వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా కూడా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారండి. స్టైల్ కొడుతుండ అంటారు. ఆ? స్టైల్ కొడుతాండు అంటారు. ఎక్కువైనాయి కాళీబాబుకి. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తే మాకు తెలుసు కళ్ళల్లో దుమ్ము పడి ఎంత ఇబ్బంది పడతాం అనేది మాకు తెలుసు. ఇప్పుడు నడిపెట్టాను మీకు కూడా అనుభవమే కదా. పరిచర్య కోసం వెళ్తున్నప్పుడు బైక్ల మీద కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే కూడా తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు, స్టైల్ కొడుతున్నారంట. మా దగ్గర ఒక ఆయన స్టైల్ కొడుతుడు బాగా, టీ షర్ట్ వేసుకొని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని. మీరు ఎవరి గురించి మాట్లాడుతారో మాకు తెలుసండి. సో నాదర్ గారి గురించి. సో అంటే ఎట్లా అయిపోయారు అంటే ఇక ప్రతిదీ తప్పే వాళ్ళ దృష్టిలో. ఇంకా పాస్టర్ అయి ఉండి నువ్వు గ్లాసెస్ పెట్టుకోవచ్చా? ఏమంటారండి? అవును. చలికాలంలో వాళ్ళ పాస్టర్ అయి ఉండి జాకెట్ వేసుకోవచ్చా స్టైల్గా? జాకెట్ వేసుకున్న స్టైలే అండి. అవునా? బెటర్. ఏమో ఇండియాలో కొన్ని మారడం చాలా కష్టం ఈ బలహీనతలు. అంటే ఇప్పుడు సమ్మర్లో మీరు చూడండి, బయట దేశాల్లో సమ్మర్లో కూడా గొడుగేసుకొని వెళ్తారు. అవునండి? ఎండ తగలకుండగా. ఎండ తగలకుండా. వింటర్లోనే మాత్రమే కాదు, సమ్మర్లో కూడా గొడుగేసుకొని వెళ్తారు. ఒకవేళ సమ్మర్లో ఇక్కడ గొడుగేసుకొని పోతే ఏమంటారండి? కొరనేలయ్య గారు కప్పని నవ్వుతారు. ఇల్లాలని కమ్మూరు అంటారు. అంటే ఇక్కడ వేసుకోలేరు. అంటే పట్టుకోవాలనుకున్నా కూడా అంత ధైర్యం చేసే అంత స్థితి ఎవరికి లేదు ఈరోజు. ఉందా? లేదన్న. అంటే లేదన్నా. మన ఇండియాలో ఏదైనా పాటించాలంటే అందరు చేయాలి. అది పొరపాటున ఒక్కటి చేస్తే పాపం అది. అవునండి? అవునవును. చేస్తే అందరు చేయాలి. ఇప్పుడు అందరు గొడుగులు పట్టుకుంటే మనం పట్టుకుంటే తప్పులేదు. కానీ స్టార్టింగ్లోనే ఎవడైనా ఎండకు గొడుగు వేసుకొని పోయినా అనుకో ఏమనుకుంటారు? నిన్న అదే పరిస్థితి వచ్చిందన్న. ఎండకు ఒక వ్యక్తి గొడుగు పట్టుకొని పోతా, వీడికి ఇంత ఫోజా అని అనుకుంటూ పోతారు. నిజంగా మన భారతదేశం ఒక్కోసారి అంటే మెంటల్గా ఎదగలేదండి నిజంగా చెప్పాలంటే. మెచ్యూరిటీ లేదు. ఎందుకంటే అరే వాడు వేసుకొని పోతే దాన్ని అర్థం చేసుకోవాలి, కానీ తప్పు పట్టాల్సింది ఏముంటుంది చెప్పండి? నిజంగా చెప్పండి. ఒక వ్యక్తి గొడవ వేసుకొని పోయిండు ఎండకి, తప్ప అండి అది? హలో?
కాదన్న తప్పు కాదన్న ఉంది కదా, తప్పు ఉంది. తప్పేం కాదన్న. కానీ తప్పు పట్టాలి. ఏమంటారు? తప్పేం లేదు. తప్పు పట్టాలి. అవును. ఆ, తప్పు కాకపోయినా మనం తప్పు పట్టి మన ఇగోని సాటిస్ఫై చేసుకోవాలి. ఏమంటారు? తప్పు పట్టాలి. చూసినావా పక్కలతో మాట్లాడాలి. చూసినావా కాలం పెట్టిపోతుందో అని మాట్లాడాలి. మళ్ళీ ఫిలాసఫీ మాట్లాడాలి. ఉం? ఒకసారి ఏంటంటే ఇండియాలో కొన్ని పనులు చేయలేమనిపిస్తుంది. అవునా? మంచి కూడా చేయలేమండి మనం దీనివల్ల. అవునా? చేయాల్సిన మంచిని కూడా చేయలేం. అంటే భారతదేశంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనం ఇప్పుడు పొరపాటున ఇక అంటే ఏం చేసినా విమర్శిస్తారండి భారతదేశంలో. అయితే నిజమా కాదండి? హలో, నిజమే. అవును. అవునన్న. ఇప్పుడు ఎవరైనా రోడ్డు దాటించిన ఆగాడు, బయలుదేరాడు, నువ్వే ఉన్నవారా సంఘ సంస్కర్తవు అని అంటారు. అంటే ఇక్కడ ఏం చేసినా తప్పే. అవునా? సో ఇలాగా సహోదరులు ఉదాహరణగా షర్ట్స్ వేసుకోవడం, జీన్స్ వేసుకోవడం పాపం కాదు కాబట్టి ఇతరులకు నచ్చడం లేదని మానివేయాల్సిన అవసరం లేదండి. నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకోండి దయచేసి. ఓకేనా అండి? మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకోండి. ఇదే ఎందుకు వేసుకున్నాడు, అదే ఎందుకు వేసుకున్నాడు, ఉం? ఈ బట్టల మీద మానేయండి. అంటే వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు, బలహీనలు ఇవన్నీ. ఎంత బలహీనలు అంటే ప్రతి దాన్ని పాయింట్అవుట్ చేస్తారండి. కూర్చున్న పాయింట్అవుట్ చేస్తారు, కాలు మీద కాలు వేసుకున్న పాయింట్అవుట్ చేస్తారు కూర్చొని. అవునా? వాళ్ళ దృష్టిలో ఏమేమి తప్పులు అంటే అన్ని తప్పులే. కాలు మీద కాలు వేసుకున్న తప్పే. అవునా? అవునన్నా, అవును. భౌతికంగా బాహ్య సంబంధంగా చూస్తారు వాళ్ళు అంతే. అన్ని బాహ్య సంబంధంగా చూస్తారు. పొరపాటునరే ఓ 2 నిమిషాలు వేసుకుంటారు అనుకోండి, అది కూడా అబ్బా పాయింట్అవుట్ చేస్తారు. చూసినావా కాలు మీద కాలు వేసుకున్నాడు. ఉం? నేను కాళ్ళు పగిలి మంట నేను సాకులు వేసుకుంటే ఒకటే చూస్తున్నారు మా ఇంటికి ఎదురుంగోళ్ళు చెప్పుకుంటున్నారు. అదే అమ్మా, ఇప్పుడు నేను కూడా షుగర్ పేషెంట్. నేను సాక్స్లు వేసుకోకపోతే బాగుండదు. ఇక అట్లే ఉంటుంది. సాక్స్లు వేసుకున్నా మనం ఎందుకోసం వేసుకున్నాం? ఆరోగ్యరీత్యా వేసుకుంటే మంచిదే, కొన్ని విషయాల్లో పాటించాల్సి వస్తుంది. అదే. సో ఇలా ప్రతి దాన్ని పాపం ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇలాగా. ఉం? సో మళ్ళీ ఏవి ప్రాబ్లం అవుతాయో ఇలాంటి మందు, విందు, సినిమాలు, చెడు అలవాట్లు మనిషికి మంచివి కాదు కాబట్టి ఇవి మానేయాలి. ధనాపేక్ష ఇవి మనం చేసే మరి ధనాపేక్ష అనేది ఎవరు తప్పుపట్టలేదు. అవునా? అవునండి. ధనాపేక్షను ఎవరైనా తప్పుపడుతురా? లేదన్న లేదన్నా, చెట్లు కూడా కొన్నాం. ఎవరు ఇది ప్రాబ్లం కాదు మళ్ళీ. అవునా? డ్రెస్సులు ఇవన్నీ ప్రాబ్లం కానీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కట్న కానుకలు తీసుకోవడము, ధనాపేక్ష కలిగి ఉండడము. ఆ? ఏమంటారండి? సో ఇవి తప్పుపట్టం. ఉం? ఇప్పుడు మనల్ని చూసి మనం చేస్తే మనల్ని చూసి ఇతరులు చేసి పాపంలో పడతారు కాబట్టి చేయకూడదు. మనం ధనాపేక్ష కలిగి ఉన్నాం అనుకో, మనల్ని చూసి ఇతరులు ధనాపేక్ష కలిగి ఉంటే అది పాపం. అవునా అండి? అంటే మనం ఏ విషయంలో ఇప్పుడు వేరే పరిస్థితులని అనుభవించుకోవాలంటే ఓన్లీ విగ్రహాలకు సంబంధించిన విషయంలోనే మాత్రమే కాదు కదా. మందు లాంటివి, అనవసరమైన చెడు అలవాట్లు, అనవసరమైనటువంటి మనల్ని చూసి ఇతరులు బలహీనపడిపోయి పాపం చేసే ప్రతిదీ కూడా కదా. అవునన్న. సో మనల్ని చూసి తప్పుదోవ పట్టేటువంటి ప్రమాదం ఉన్నదాన్ని అన్నిట్లో అన్వయించుకోవాలి. అవునండి? ఒక్కదానిలోనే కాదు, వేరే వేరే పరిస్థితుల్లో కూడా బలహీనల విషయంలో అనుభవించుకోవాలి. అంటే తొందరగా మనం చూసి ఒకడు తొందరపడి ధనం పట్ల వ్యామోహం ఉన్నాడు అనుకోండి, కొంచెం అప్పుడప్పుడు కంట్రోల్ అవుతున్నాడు. సంఘంలో అప్పుడే మరొకడు సీనియర్లు ధనం పట్ల అలా వెనకాల పరిగెత్తిన అనుకో, ఏమవుతారు వీళ్ళు? పాపంలో పడిపోతారు అన్న. త్వరగా వాళ్ళు కూడా పాపంలో పడిపోతారు. రెండో ఉదాహరణ మొదటి తెస్సలోనిక 5:26 చదవండి ఒకసారి. మొదటి తెస్సలోనిక 5:26 చదవండి ఎవరైనా. హలో అండి.
పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయండి. ఓకే. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు అందరికి వందనం చేయడి. ఇప్పుడు పరిస్థితి, నియమం ఒకటే. కానీ అన్వయించుకోవడం వేరేనా? ఒకటేనా? వేరే వేరే పరిస్థితుల్లో అన్వయించుకోవాలి కదా! పద్ధతి, నియమం ఒకటే. కానీ పరిస్థితులు మనయి వాళ్ళయి ఒకటేనా అండి? సూత్రం కాదు ఏంటిది మనది? అవునన్నా. కాదు కాదు కదా! సూత్రం ఏంటిది మనది? నియమం, పద్ధతి ఒకటే. కానీ వేరే వేరే పరిస్థితుల్లో అన్వయించుకోవాలి. అవునా? అవునండి అవును అవును. సో, ఇప్పుడు యూదుల కల్చర్, యూదుల సంస్కృతి, యూదుల పరిస్థితి వేరు. వాళ్ళ దగ్గర ఏంటిది, వాళ్ళు ముద్దు పెట్టుకోవడం అనేది సహజమైనటువంటి విషయం వారి కల్చర్‌లో. అవునా? ఇప్పుడు నియమం, పద్ధతి మాత్రం మారలే. నియమం ఏంటిదండి? ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తపరచుకోవాలి. అవునండి? ప్రేమను, ఆప్యాయతలను వ్యక్తపరచుకోవాలి. శుభములు తెలుపుకోవాలి. ఇది నియమం. అంతేనా అండి? ఇప్పుడు అవునండి లేఖనంలో అవును ఉన్నటువంటి నియమం ఏంటిది? పద్ధతి ఏంటిదంటే ప్రేమను, ఆప్యాయతలను వ్యక్తపరచుకోమనేది పౌలు యొక్క ఉద్దేశ్యం. అంతే కదండీ! మీ ప్రేమను, మీ ఆప్యాయతను, మీరు శుభవచనములను తెలియపరచుకోవాలి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒక్కొక్కరు రద్దు చేసుకోమంటే దేని గురించి చెప్తున్నాడు పౌలు? ప్రేమ, ప్రేమను ఆప్యాయతలు వ్యక్తపరచడానికి కనబరచడం కోసమే. అవునా? సంఘంలో ఇతరులతో మన ప్రేమను, మన ఆప్యాయతను తెలియపరచుకోమంటున్నాడు. ఇది కంపల్సరీ నియమం అది. మరి పరిస్థితి ఏంటిది? అప్పుడు ముద్దు రూపంలో వాళ్ళ కల్చర్ కాబట్టి వాళ్ళు ముద్దు రూపంలో పెట్టుకుంటున్నారు. మరి అప్పుడు అక్కడ అది ముద్దు రూపంలో జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఓకే. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా? మన స్థితి హగ్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఇక్కడ పురుషులు స్త్రీలను హగ్ చేసుకోవచ్చా? అవునన్నా అవునన్నా, హత్తుకోవచ్చు చేసుకోవచ్చు. అవును హ్మ్. చేసుకోవచ్చు చేసుకోవచ్చు. ఆత్మీయ ఆలింగనం అంటాం మన భాషలో కదా! మంచిది అది. అవునా? చాలా మంచిది. అంటే మన ప్రేమను వ్యక్తపరచడం. మీకు తెలుసా అండి? మీరు చిన్న పిల్లల్ని రోజు లేవగానే వాళ్ళని దగ్గర తీసుకొని రోజు హగ్ చేసుకోండి. ఏమవుతుందో తెలుసా మీకు? ఎంతమందికి అలవాటండి పిల్లల్ని దగ్గర తీసుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవడం ఇంట్లో? అవునన్నా ఎస్ ఎస్ ప్రేమ బంధం పెరుగుతుంది హలో అండి. ఎంతమందికి అలవాటు మీకు? ఎస్ అన్న అవును మాకు మాట్లాడరేంటండి? ఓన్లీ ఏలియా గారు ఒక్కరికే అలవాటా? లేదన్నా, అందరికి అలవాటు. చేసుకుంటామన్న పిల్లల్ని. చూస్తా ఉన్నా డౌట్‌తో చెప్తున్నారు అందరూ. లేదయ్యా లేదన్నా. డౌట్ డౌట్ పైకి లేదన్నా. చూస్తున్నారా? వెనక్కి జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాలు అయింది మీ దగ్గర తీసుకొని ఒక ముద్దు ఒక పెట్టుకొని వయసు హగ్ వచ్చేంత చేసుకో వరకే అన్న ఆ? డౌట్ ఏం లేదు కానీ అందరం హట్ చేసుకుంటాం కానీ కాకపోతే ఒక వయసు వచ్చేంత వరకే అవునా? అయ్యో! పిల్లలు హగ్ చేసుకోవడానికి వయసుతో సంబంధం ఏంటండి? అంటే మీ కొడుకు ఇప్పుడు 25 సంవత్సరాలు అయితే మీ దగ్గర తీసుకొని హగ్ చేసుకోరా అయితే? కొడుకు విషయంలో నో ప్రాబ్లం మన ఫీలింగ్స్ అట్నే ఉంటాయి అన్న. మీరు ఇండియాలో మారలేదు అన్నట్టు. అంటే ఇప్పుడు అంటే ఎదిగిన కూతురు దగ్గరికొచ్చి డాడీని ఆత్మీయంగా పట్టుకుంటే త ఓకే. తప్పంటారా కూతురు పట్టుకుంటే? అంటే ఆ స్వేచ్ఛ, అలాంటి ఆత్మీయత, అలాంటి రిలేషన్‌షిప్ ఉంటే ప్రాబ్లమ్ కాదు. అది తెలిసిపోతది. మంచిదా? చెడ్డదా? అనేది. హ్మ్. కాపోతే ఇండియాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాంలెండి మనకు మనమే. చెప్పు ప్రవీణ్. జనరల్ గా అట్లా అంటారు కానీ కొడుకుని హక్ చేసుకోవడమే చాలా కష్టం అన్న తండ్రి. హ్మ్. ఇక మన ఇండియాలో కొడుకుని దగ్గర తీసుకోవడమే చాలా కష్టం తండ్రి అయితే. తండ్రి అయినా తల్లి అయినా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కదా! అవును. అసలు ఎంత కష్టం అంటే అది చాలా కష్టం అది. హ్మ్. బిడ్డన్న కనీసం సరే కొంచెం చనువుగా ఉండగలుగుతది కానీ కనీసం కొడుకు చనువుగా కూడా ఉండలేడు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. నేను కూడా అదే. అంటే చాలా సందర్భాల్లో ఉన్నాయి. విలేజ్‌లలో ఇంకెక్కువ కదా! ఎస్ అన్న. ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీయే. విలేజ్‌లలో ఎక్కువ ఉంటుంది. అవును. ఈవెన్ మా డ్యాడీనే నాకు హగ్ అంటే తెలవదు. మా నాన్న దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకోవడం అంటే తెలియదు. నాకు కూడా తెలియదు. కానీ ఈరోజు నా పిల్లల్ని ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ హగ్ చేసుకోవడం, కిస్ చేయడం అనేది కామన్. హ్మ్. సో
దేవుని కృపను బట్టి మా డ్యాడీని ఎప్పుడు హగ్ చేసుకోవడం ప్రారంభించుకోవడం అంటే పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత, సంఘం స్థాపించిన తర్వాత, ఫెలోషిప్ అయిపోయిన తర్వాత మనం అందరం హగ్ చేసుకుంటాం కదా ప్రవీణ్ మన సంఘంలో. ఎస్ అన్న, అవునన్న. సో అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇది మన పరిస్థితి అండి. మన స్థితిలో హగ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రేమ నిజంగా వ్యక్తపరచాలండి. కొంతమంది ఇప్పటికి నేను ఎవరైనా కొత్తగా ఇప్పుడు పాస్టర్‌లను వచ్చి దగ్గర తీసుకోవాలని చూస్తాం గానీ, కొంతమంది రావడానికి ఇష్టపడరు. అవునా? అవునన్నా కొంతమంది ఇష్టపడరు. అలా అంటే మరి అది డిగ్నిటీ అనుకుంటారో, ఏమనుకుంటారో తెలవదు. గౌరవం, డిగ్నిటీ అంటే సహోదరం కలిసినప్పుడు దగ్గర తీసుకోవడంలో డిగ్నిటీ మెయింటైన్ చేస్తారేమో నాకు తెలియదు మరి. మేమైతే అలా ఉండం. ప్రవీణ, నేనైతే ఎవరైనా మేము దగ్గర తీసుకొని హగ్ చేసుకుంటాం. సో, అంటే కొంతమంది మరి ఎందుకో అర్థం కాదు అది. సో, మన ప్రేమను అరే! బ్రదర్ నేను నీ పట్ల నాకు ప్రేమ ఉంది అని వ్యక్తపరచుకోవడానికి కనీసం ఒక చెయ్యేసుకొని అంటే భుజం మీద అలా చేసుకొని, నడుము మీద అలా చేసుకొని దగ్గర న అది చేయడంలో తప్పుందంటారా? లేదన్నా పురుషులకు పురుషులు, లేదన్నా స్త్రీలకు లేదు. స్త్రీలు హ్మ్. చేసుకోవచ్చు. సో, అంటే మన ఇండియా చాలా విషయాలు డెవలప్ అందుకే మనకు ఆ ట్రూ ఎమోషన్స్ అంటే మంచి ఎమోషన్ మనం వ్యక్తపరచుకోలేని స్థితిలోనే ఉంటాం. ఎమోషన్స్‌ని బయటికి క్రియారూపకంగా వ్యక్తపరచలేదనుకోండి, మన ప్రేమ, మన అనురాగాన్ని, మన ఆప్యాయతలని ఎదుటి వ్యక్తి పట్ల ఉన్నటువంటి మన నిస్వార్థమైన నిజమైన ప్రేమని వ్యక్తపరచలేకపోతే ప్రయోజనం ఏంటండి? సరే కొంతమందయితే మాటలతో కూడా వ్యక్తపరుస్తారండి. నాకు భలే అనిపిస్తది. ప్రవీణ్ లాంటోళ్ళైతే ఎగ్జాక్ట్ మాటలు కూడా వినియోగిస్తారు. ఐ లవ్ యూ నాన్న కన్నా ఇట్లా అంటే మంచిగా ఆ పదజాలాన్ని ఉపయోగించేసి. సో, మనకెందుకంటే మన ఇండియాలో అది నేర్పించలే. ఈవెన్ మన ఇండియన్ కల్చర్‌లో ఎంతమందికి మనకు అలవాటు లేదంటే అది మీకు ఫ్యామిలీ వచ్చినప్పుడు అయితది. అంటే ఫ్యామిలీ గురించి అంటే చాలా మందికి భార్య నువ్వంటే నాకిష్టం ఆహ్, అని నిజంగా చెప్పలేమేమో గదా! ఇక్కడ ఇండియాలో. చెప్తారా అండి? చాలా తక్కువ అన్న, తక్కువ. ఆ! ఎప్పుడన్నా పొగుడుతారా అలాగా మీ భార్యలను దగ్గర కూర్చున్నప్పుడు మీరంటే నాకిష్టం అని చెప్తారా? హలో! చాలా తక్కువ టైమ్స్ అన్న, తక్కువ. సో, చాలా ఇబ్బంది కలిగించే విషయాలుంటాయి. చాలామంది అంటండి 40, 50 సంవత్సరాలు అంటే తెలవకపోతే ప్రేమను వ్యక్తపరచడం రాదు మన ఇండియాలో చాలా మందికి. అవునా? ఇంట్లో ఒక అనవసరమైన గంభీరత్వాన్ని ప్రదర్శిస్తారు. నిజమేనా? అవును. పాస్టర్‌లయితే మరి ఎక్కువ గంభీరంగా ఉంటారేమో. తెల్ల బట్టలు మేము ఇట్లున్నాం. అంటే ప్రేమను కూడా వ్యక్తపరచలేని స్థితిలో ఉంటే చాలా డేంజర్ అది. అవునా? పిల్లల పట్ల, భార్య పట్ల మన ప్రేమను మాటలతో కూడా వ్యక్తపరచగలగాలండి. ఇది చాలా అంటే ఆఫ్‌కోర్స్ సంఘంలో సహోదరుల పట్ల. సో, మనం ఆఫ్‌కోర్స్ అదే ఫ్రెంచ్‌లో అయితే చెంపలానించుకుంటారు. ఇంకా అమెరికాలో అయితే ఇంకొక రకంగా గ్రీటింగ్ చెప్పుకుంటారు. చైనా లాంటి దేశాలలో జపాన్ లాంటి దేశాలలో వంగి వంగి నమస్కారాలు చేసుకుంటారు. అవునా? అంటే ప్రతి దాంట్లో, ప్రతి యాక్ట్‌లో బాడీ లాంగ్వేజ్‌లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఉందా అండి? నాన్న ఉంది. హ్మ్. సో, మన పరిస్థితి వేరు. ముద్దు పెట్టుకోవడం మన సాంప్రదాయం కాదు కాబట్టి మనం ముద్దు పెట్టుకోం. అంతే తేడా. మన సాంప్రదాయం లేదు. ఒకవేళ ఉంటే అది కూడా తప్పేం కాదు. అవునా అండి? ఉంటే తప్పవుతదా? సాంప్రదాయంలో లేదండి. ముందు నుంచి అలా ఉంటే ప్రాబ్లమ్ కాదు. సాంప్రదాయంలో లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా చేస్తే అది ప్రాబ్లమ్ అయితది. కాబట్టి స్త్రీలు, పురుషులుగా హగ్ చేసుకోవచ్చు. మంచిగా ప్రేమను వ్యక్తపరచుకోవచ్చు. కదా! అదెప్పటికి కూడా తప్పు కాదు. రాజకీయ పార్టీలే హలై బలై అని చెప్పేసి మీటింగ్‌లు పెడతారు కదండీ! అవునా? అవునన్నా. అవును. మరి మనం వారానికి ఒక్కసారి కలుసుకున్న ప్రతిసారి మనకు కూడా అలాంటి ప్రేమ అంటే నిజంగానే అంటే ఇప్పుడు కొంతమంది సాంప్రదాయాలకి కొన్ని పండుగలప్పుడే ఉంటదండి. మీరెక్కడ కూడా ఇప్పుడు హిందూ సాంప్రదాయాలకు వెళ్ళామనుకోండి. మ్యాండేటరీగా వాళ్ళు హగ్ చేసుకోవాలి ఇతరులను అనంటే బయట వాళ్ళని హగ్ చేసుకోవాలంటే ఒకే ఒక్కటి ఉంటదండి చాయిస్. అప్పుడు తప్పించి ఎప్పుడు హగ్ చేసుకోరు. ఎప్పుడు చెప్పండి? ఫంక్షన్, దసరా అకేషన్, అకేషన్. అకేషన్ ఓకే. అకేషన్‌లు తక్కువ గాని దసరా అండి వాళ్ళకి. అవునా? అవునన్నా. దసరా అప్పుడు. దసరా అప్పుడే. అంటే ఆ జమ్మి ఏదో పెట్టుకొని అప్పుడు హగ్ చేసుకుంటారండి పక్కోళ్ళ నైబర్స్‌ని. అంతకు తప్పించి ఎప్పుడు అది కనిపించదు జనరల్‌గా సమాజంలో. అవునా? అవునన్నా.
కానీ మన ప్రేమ అలాంటిది కాదండి. మనం కలుసుకున్న ప్రతిసారి మన ప్రేమను వ్యక్తం చేసుకోవాలి. ఓకే. 4వ సూత్రం. పాత నిబంధన ఉన్నది ఉన్నట్లుగా పాటించకపోయినా కొన్ని నియమాలు పాటించవచ్చు. మరి పాత నిబంధన ఎలా అప్లై చేసుకోవాలి? సింపుల్‌గా చెప్తున్నానండి. చాలామంది అడుగుతా ఉంటారు. అన్న మరి పాత నిబంధన సంగతి ఏంటి అని. అప్లికేషన్ పార్ట్ వచ్చినప్పుడు పాత నిబంధన ఎలా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా చూస్తాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకు 2 లేఖనాలున్నాయి. రోమిలోకి రాసిన పత్రికలోను, మొదటి కొరింథీ 10వ అధ్యాయంలోను పాత నిబంధనలో జరిగిన సంఘటనలు, ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నంట యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి మరియు బోధ కలగటానికి రాయబడ్డాయంట. అవునా అండి? అవునన్నా. అవునన్నా. సో, పాత నిబంధన సంగతులు ఎందుకు రాయబడ్డాయి? ఎందుకు గ్రంథస్థం చేయబడ్డాయి? ఎందుకు రికార్డ్ చేయబడ్డాయి అంటే బైబిలే దానికి సమాధానం చెప్తుంది. క్రొత్త నిబంధనలో సమాధానం ఉంది. పౌలు 2 సార్లు దాన్ని మెన్షన్ చేశాడు. మనకు బుద్ధి కలగటకై రాయబడ్డాయి. ఇవన్నీ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. ఇవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజల చరిత్ర మనం ఎందుకు చదువుకోవాలి? వారి సంఘటనలు ఎందుకు చూడాలి? అవునండి? నిజమా కదండి? నిజమే. అంటే అవన్నీ మనకొక బోధ నేర్చుకోవడానికి, ఒక బుద్ధి తెచ్చుకోవడానికి వాళ్ళని చూసి వారిలా ఉండకూడదు. అవునండి? వారిని చూసి వారిలా ఉండకూడదని నేర్చుకోవడానికే. నిజమా? నిజమే అన్న. సో, వారిలాగా సనగొద్దు, వారిలాగా గొణగొద్దు, వారిలాగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు, వారిలాగా ఈ జీవన సంబంధమైన, ఈ లోక సంబంధమైన ఆశించొద్దు. అవునండి? వారిలాగా దేవుని శోధించొద్దు. అంతే గదా! అవునన్నా. అవును. వారిలాగా విగ్రహాలను చేయొద్దు, వారిలాగా వ్యభిచరించొద్దు, వారిలాగా దేవుని తిరుగుబాటు చేయొద్దు, వారిలాగా దేవుని శోధించొద్దు, వారిలాగా దేవుణ్ణి అది ఇది అని చెప్పేసి ఎప్పుడు ఏదో అది చేయడము. వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళు ఎన్నిసార్లు పని చేయబడ్డారు, ఎంతమంది ఎన్ని రాజ్యాలకు అప్పగించబడ్డారు, మళ్ళీ దేవుడు వాళ్ళు మారుమనసు పొందినప్పుడు ఎలా కృప చూపించాడు, ఇలా అంటే ప్రతీది వారిని చూస్తే ప్రతి పుస్తకంలో బుద్ధి తెచ్చుకునేదే ఉంటుంది. ఒక హెచ్చరిక, ఒక బోధ, ఒక బుద్ధి. అందుకోసమే రాయబడ్డాయి. ఎందుకంటే క్రైస్తవ్యానికి బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. బోధ, హెచ్చరిక, బుద్ధి చెప్పడానికి. అవునా అండి? అవునా? అవునన్నా. అవునన్నా. మొదటి కొరింథీ 14వ అధ్యాయం సంఘంగా కూడుకోవాలనుకుంటే బోధ కలుగు నిమిత్తం, హెచ్చరిక పొందు నిమిత్తం, క్షేమాభివృద్ధి కొరకే. అవునా? కొలస్సీ 3:16లో గాని పాటలు పాడిన హెచ్చరిక, బోధ కలగడం కోసమే. అంటే బైబిల్ యొక్క ఉద్దేశ్యం ఏదండి? బోధ కలుగు నిమిత్తమే, బుద్ధి కలుగు నిమిత్తమే, ఒక హెచ్చరిక పొందు నిమిత్తమే, ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవడం నిమిత్తమే. అవునా అండి? జ్ఞానోపదేశం పొందు నిమిత్తమే. అంతకుమించి ఏమైనా ఉంటదా అండి? హలో? అదే అవసరం అన్న. అదే ప్రాముఖ్యం కదన్నా. అదే ప్రాముఖ్యమైనది. ఎన్ని రాసినా, ఎన్ని చేసినా అది డైరెక్ట్ బోధైనా, సంఘటనల ద్వారా వాళ్ళు జరిగిన సంఘటనలు రాయించినా అదన్నిటి వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు మన కోసం పెట్టింది, మనము మనం బోధ కలగడానికి, మనకు బుద్ధి తెచ్చుకోవడానికి, మనము హెచ్చరిక పొందడానికే. మరి అది ఇంపార్టెంట్. కాబట్టి పాత నిబంధనలు ఉన్నది ఉన్నట్లుగా పాటించకపోయినా కొన్ని నియమాలు మనం పాటించాల్సినవి ఉండవచ్చు. అవేంటో చూద్దాం. పాత నిబంధనలు అండి 3 రకాల లాస్ ఉన్నాయి. ఒకవేళ 3 కాకుండా 4 కూడా పెట్టుకోవచ్చు. 4 రకాల లాస్ ఉంటాయి. లాస్ అంటే నష్టాలు కాదండి. ఎల్ఏడబ్ల్యూఎస్ లాస్, ఎల్ఓఎస్ఎస్ లాస్ కాదు. సో, ఏంటి ఆ లా అనేది చూద్దాం. 3 రకాల లాస్ ఉన్నాయని చెప్పాం కదా! అవి 4 రకాలు కూడా మనం చూడొచ్చు. ఏంటిది అంటే మొట్టమొదటి లా ఏంటిదంటే సాక్రిఫిషియల్ లా అంటారు. అంటే త్యాగానికి సంబంధించినటువంటి నియమాలు, లేకపోతే బలులు. త్యాగానికి సంబంధించినటువంటి బలులు ఉంటాయండి. నియమాలు ఉంటాయి. ఒకటి. రెండోది ఏముంటాయనంటే సివిల్ లా అంటాం. చట్టానికి సంబంధించినవి ఉంటుంది. చట్టానికి సంబంధించినవి సివిల్ లా. ఆ! మూడోది మోరల్ లా ఉంటుంది. నైతిక విలువలకు సంబంధించింది కూడా ఉంటుందండి. నైతిక సంబంధించిన విలువలకు సంబంధించింది కూడా ఉంటుంది. అలాగే నాలుగోది అంటే క్రిమినల్ లా కూడా ఉంటుంది. ఉంటుందా అండి? అవునన్నా. సో, ఏమేమి ఉన్నాయి? సాక్రిఫిషియల్ లా, సివిల్ లా, క్రిమినల్ లా, మోరల్ లా. ఈ 4 రకాల లాస్‌ను మనము ధర్మశాస్త్ర గ్రంథాల్లో చూస్తాం. 4 రకాల నియమాలు, లేకపోతే 4 రకాల ధర్మాలు, 4 రకాల చట్టానికి సంబంధించి అంటే 4 రకాల విషయాలను, నియమాలను, మనం ధర్మాలను చూస్తాం. లా అంటే ఏంటిదండి? ధర్మశాస్త్రం కదా! లా అంటే రకరకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఒకటి త్యాగానికి సంబంధించిన ధర్మశాస్త్రం ఉంది. రెండోది సివిల్ లా, చట్టం అంటే మన సివిల్ అంటే ఏమంటాము? మనం సోషల్ కదా! సమాజానికి చెందినది.
ఉంటుంది. అలాగే క్రిమినల్ లా ఉంటుంది. నేరానికి సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి. అలాగే మోరల్ నైతిక సంబంధమైన విషయాలు ఉంటాయి. అవునా? సో కాబట్టి ఈ 4 విషయాలలో మనం దేనిని తీసుకోవాలి? ఇప్పుడు పాత నిబంధన నుంచి మనం ఏం నేర్చుకుంటాం? పాత నిబంధన మనం నేర్చుకోవడానికి ఏమున్నది అని అంటే ఇప్పుడు చూద్దాం. సింపుల్‌గా అండి. ఒకటి మొదటిది ఉందా అండి? త్యాగానికి సంబంధించిన బలులు ఇప్పుడున్నాయా? సాక్రిఫిషియల్ లా ఉందా అండి ఇప్పుడు? లేదండి. లేదన్న. లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనొక్కరి కోసము, మనందరి కోసం ఒక్కడే బలయ్యాడు కాబట్టి ఇంక బలులు అనేటువంటి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి బలులకు సంబంధించినటువంటి ఎలాంటి నియమం గాని, ఎలాంటి చట్టం గాని ఇప్పుడు లేదు. ఉందా అండి? లేదన్న. సో కాబట్టి ధర్మశాస్త్రం మనం ఎన్ని సార్లు చదివినా ఏం పాటించమండి మనం? ఒకవేళ మనం పాత బలులు నిబంధన పాటించాలి. చదువుకొని నేర్పించుకున్నప్పుడు ఏముంటాయి? ఇలా ఉంది అని చూస్తాం తప్పించి పాటించేటివి ఉంటాయా? ఉండదన్న, బలులు లేవు. అన్న. సో బలులు లేవు. కాబట్టి మళ్ళీ ఈ బలి ప్లేస్‌లో ఇంకో బలి తీసుకొచ్చి మనం ఇంకో రకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉందా అండి? లేదన్న, లేదు. లేదన్న. లేదు. సో సివిల్ లా అంటే ఏంటిది? పౌర సంబంధమైన చట్టం అండి. పౌరులకు సంబంధించినటువంటి సమాజంలో పౌర సంబంధమైన చట్టం. అది రాసుకోండి అక్కడ. మామూలుగా పౌర సంబంధమైన చట్టం అని రాసుకోవచ్చు. సో సివిల్ లా సారీ మొదటిది అయిపోయింది. రెండోది సివిల్ లా అనేది పౌర సంబంధమైన చట్టానికి సంబంధించింది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న చట్టము ఇప్పుడు మనం పాటించొచ్చా అండి? లేదన్న. చెప్పాలి. మనం పాటించొచ్చా? లేదన్న పాటించాలి. లేదన్న. ఒక్కరేనా? ఒక్కరే ఉన్నారా? గ్రూప్‌లో చాలా మంది స్పందించాలండి. ఎందుకంటే ఇది అందరికి అప్లికేషన్ పార్ట్. మన పౌరసత్వం లేదన్న, లేదు. పరసంబంధమైనదన్న. మన పౌరసత్వం పరసంబంధమైనది. ఓకే. అది వేరండి. మళ్ళీ దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఈ పౌర సంబంధమైన చట్టం గురించే మాట్లాడుతాం. ఇక్కడ భూమి మీద సంబంధమైన చట్టమే. సో ఇప్పుడు ధర్మశాస్త్రంలో చట్టం ఉంది. పౌర సంబంధమైన చట్టం అంటే తోటి సహోదరులకి, తోటి ప్రజలకి సమాజంలో ఇలా నష్టం కలిగిస్తే వాళ్ళని ఇలా జడ్జి చేయాలా, ఇలా తీర్పు తీర్చాలని మోషే నియమించాడు. అవునా అండి? అవునన్న. సో అవునన్న. ధర్మశాస్త్రంలో ఇప్పుడు పక్కవాని గాడిదకో, ఎద్దుకో నష్టం కలిగించిందనుకోండి. అదేమవుతుంది? సో పెద్దలు దాన్ని విచారించి తీర్పు తీర్చి ఆ వ్యక్తికి కావాల్సిన న్యాయాన్ని చేయాలి. అవునండి? అవునా, నష్టపరిహారం చెల్లించాలి. అవునన్న. నష్టపరిహారం చెల్లించేలా చేయాలి. ఇది సివిల్ లా. సో ఇప్పుడు క్రిమినల్ లా కూడా ఉంటుంది. ఒక వ్యక్తిని చంపిండు అనుకోండి, ఒక వ్యక్తికి మరొక రకమైన కన్నో, కష్టం అంటే కాలో నష్టం కలిగించిందనుకో ఏంటిది? వీళ్ళకు కూడా అది న్యాయాధిపతులందరూ కూర్చొని విచారించి అది నిజమైన నిర్ధారణ అయితే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? పంటికి పన్ను, కంటికి ఆ! కన్ను. అనేది మనం ఆల్రెడీ చూసాం. దాని అర్థం ఏంటిది? పగ తీర్చుకోవడం కాదు. న్యాయాధిపతులు నిర్ణయం తీసుకోవడానికి సంబంధించిందని చూసాం. చూడండి అంటే ప్రతి చోట అక్కడ ఇద్దరు ముగ్గురు సాక్షులు అనేది ఎక్కడి నుంచెల్లి వచ్చిందది? న్యాయ సంబంధించినటువంటి చట్టానికి సంబంధించినటువంటి నియమం నుండి పుట్టిందది. అవునా అండి? హలో! అవునన్న. అవునన్న. సో అదే నియమం ఇద్దరు ముగ్గురు సాక్షులు ప్రతి చోట అవసరం అనేది అన్ని చోట్ల అవసరమైందది. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది అది ఇద్దరు ముగ్గురు సాక్షుల యొక్క అవసరత? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో కదా. ఒక వ్యక్తి తప్పు మోపినప్పుడు అది నిజమా కాదా నిర్ధారణ చేసుకోవడానికి ఇద్దరు ముగ్గురు సాక్షులను ప్రవేశపెట్టి ఆ సాక్షుల ద్వారా ఆ విషయం ఏంటిది నిజమా కాదా అని తెలుసుకునేవాళ్ళు. అవునా? అవునన్న. ఇప్పుడు అవునన్న. ఒక స్త్రీ అవునన్న. వ్యభిచారం చేసిందంటే అది నిజమా కాదంటే ఏంటిది? ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలా. ఇంకొకరు ఇలా చేసిరా లేదా అంటే ఇద్దరు ముగ్గురు సాక్షులను విచారించేవాళ్ళు. సో అలాగా సివిల్ లాను, క్రిమినల్ లా గాని మనం చూస్తాం. సో నేరానికి సంబంధించినవి, చట్టానికి సంబంధించినవి, న్యాయానికి సంబంధించినటువంటి నియమాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మన చట్టం వేరు. అంటే అక్కడ ఉన్న శిక్షలు వేరు. ఇప్పుడు మన చట్టం వేరు. అవునండి? కాబట్టి బైబిల్‌లో ఉన్నటువంటి చట్టాలు ఇప్పుడు మనం పాటించలేం. పాటించగలుగుతామా అండి? పాటించలేమన్న. ఇప్పుడు పాత నిబంధనలో రాళ్ళతోటి కొట్టి చంపడం ఇలాంటివి చాలా ఉంటాయి. అవునా? అవునన్న. అవునన్న. కొన్ని సమాజం నుంచి వెలివేసేటివి ఉంటాయి. అవునా? మరి ఇవన్నీ మనం పాటిస్తామా అండి ఇప్పుడు?
అప్పటికప్పుడే పాటించడం ఎమ్మడే నేరాలు తిప్పుకుంటుంది. అవుతాయి అన్న మళ్ళీ చట్టం దృష్టి. ఉమ్. కాబట్టి ఇప్పుడు మనము బైబిల్ చదువుతున్నటువంటి క్రైస్తవులంగా సేవకులుగా ఎలా ఉండాలి? ఎస్ అండి, కొన్ని విషయాలు మనం క్రిస్టల్ క్లియర్గా బోధించగలగాలి. లేదు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ పాత నిబంధన కాలాన్ని పట్టుకొని మన బైబిల్లో తప్పులు వెతుకుతూ ఉంటారు. నిజమా? నిజమే అన్న. అవునన్నా ఏమంటారు? నిజమే. ఇప్పుడు ఏమంటారు చాలా మంది, చూసినావా బైబిల్లో స్త్రీకి గౌరవం లేదు, ఉమ్? స్త్రీ వివక్ష ఉంది. పాత నిబంధన కాలంలో స్త్రీ పీరియడ్స్ టైంలో కానీ లేకపోతే ఆడపిల్లని కన్నప్పుడు ఇలాగా ఉండాలి, మగపిల్లని కంటే 7 రోజులు, ఆడపిల్లని కన్నప్పుడు 14 రోజులు కడగా ఉండాలి. ఇవన్నీ నియమాలు చూస్తే ఎలా ఉంటుందండి? స్త్రీ పట్ల వివక్ష ఉన్నట్లుగా అనిపిస్తది. వివక్ష ఉన్నట్లుగా అనిపిస్తుందా అనిపించదా చెప్పండి. ఇప్పుడు అనిపిస్తది. మీద వారు స్పందించాలండి. ఇప్పుడు ఇవన్నీ చదివి మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు కొంతమంది మనల్ని ప్రశ్నించేది ఇలాంటి వాటిని బట్టే కదా, బైబిల్ ఇలా ఉంది అలా ఉందని. అవునా? అవును, డిక్కి బాబు బాగా కోట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దేన్ని పట్టుకున్నారు? ధర్మశాస్త్రాన్ని క్రోడీకరిస్తున్నారు. అవునా? అవునన్నా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బైబిల్ అంతా మీకోసమే రాయబడిందంటే మనం గొర్రెల్లాగా తలూపి అవునండి మా కోసం రాయబడింది. మరి బైబిల్లో పాత నిబంధన ఇలా ఉంది అని అంటే మనం అన్నిటికీ గొర్రెలాగా తలూపి మనల్ని వాళ్ళు ఇరికించేసి మళ్ళీ మనం తిరిగి ప్రశ్నించేస్తే మనం అమాయకంగా ముఖాలు పెట్టి అయ్యో ఇట్లుందా అండి బైబిల్లో అని మళ్ళీ ఏదో ఉండకూడదు అనుకున్నట్టు మనం ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతాం. అవునా? హలో. అవునన్నా. అంటే మినిమం మనము ఒక కనీస జ్ఞానం అంటే వాక్యమును ఎందుకు అన్వయించుకోవాలి, ఎందుకు అన్వయించుకోకూడదు? వెంటనే ఒక వస్తున్నారు, పాత నిబంధన కొట్టివేయడం, పాత నిబంధన కొట్టివేయడం, ఇప్పుడు పాత నిబంధన బోధించకూడదా, పాత నిబంధన చదవకూడదా అని చెప్పేసి సీరియస్ అవుతారు. అరే ఏది ఎంత తెలుసుకోవాలి, ఎంత తీసుకోవాలని తెలిసి ఉండాలి కదండి. ఎంత తెలుసుకోవడం అనేది సెకండరీ, నువ్వు ఎంతైనా తెలుసుకో తప్పు కాదు, కానీ ఎంత తీసుకోవాలని అవసరమా లేదా అండి? హలో. అవసరమే అన్న. అవసరమే అన్న. నువ్వు మొత్తం 39 పుస్తకాలు అవసాన పట్టేసి నువ్వు మొత్తం బైహార్డ్ చేసిన తప్పు కాదు, కానీ అప్లికేషన్ విషయం వచ్చినప్పుడు, అన్వయించుకునే విషయం వచ్చినప్పుడు ఏది తీసుకోవాలో ఎంత తీసుకోవాలో అనేది అవసరమా కాదా? అవసరం. సో ఇది చాలా ప్రధానమైన విషయం అండి. మనది మనం ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏముంది అక్కడ ధర్మశాస్త్రంలో? నిర్గమకాండం నుంచి మనకు సరే ఆది కాండంలో మంచి మన చరిత్ర, మన పుట్టుపూర్వోత్తరాలు, మానవ జాతి చరిత్ర గురించి చూస్తాం. తర్వాత 1 నుండి 11 అధ్యాయాలు, 12వ అధ్యాయం నుంచి అబ్రహాం వాళ్ళ స్టార్ట్ అవుతుంది కదా, యూదుల చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యూదుల చరిత్ర చదువుతున్నప్పుడు వాళ్ళని ఎందుకు ఇచ్చాడు, వాళ్ళ పర్పస్ ఏంటి, యేసుక్రీస్తు యొక్క వంశవాళ్ళని తీసుకురావడానికి అదంతా జరిగింది. రక్షకుని కోసమే కదండి అదంతా అదైంది. హలో. అవునన్నా, యేసుక్రీస్తు సంబంధించిన రాయబడ్డాయి, మిగతా అంతా వదిలేయబడ్డాయి. సో కాబట్టి మనము దాన్ని ఎంతవరకు ఎందుకోసం ఇచ్చిండు అనేది మనకు అవగాహన లేకపోతే ఏది పడితే అది అన్వయించుకొని ఏది పడితే అప్లై చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఏర్పడతాయి. సో 3వది లేదా 4వది అనుకున్న మోరల్లా, నైతిక విలువలు. ఎస్, పాత నిబంధన నుండి మనం అనేకమైనటువంటి నైతిక విలువలు నేర్చుకోవచ్చు. అవునండి, నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఇస్సాకును చూసి నేర్చుకోవచ్చు, యాకోబు నుంచి నేర్చుకోవచ్చు, యోసేపు నుంచి నేర్చుకోవచ్చు. అంటే నైతికతకు సంబంధించినవి కదా, ఆధ్యాత్మికతకు సంబంధించినవి ఏమైనా ఉంటే 100% నేర్చుకోవచ్చా అండి? నేర్చుకోవచ్చు అన్న. ఇక్కడ ప్రాబ్లం ఉండదు. మనం అబ్రహాం జీవిత చరిత్ర చదువుకొని సంఘానికి బోధించి అబ్రహాం జీవిత చరిత్రలో ఉన్నటువంటి నైతికత లేకపోతే విశ్వాసాన్ని మనం నేర్చుకోవడంలో తప్పులేదు. ఉందా అండి? ఇస్సాకు నుంచి విధేయతను నేర్చుకోవడం తప్పు కాదు. అవునా? యోసేపు నుంచి ఆ పరిశుద్ధత, నీతి నేర్చుకోవడం తప్పు కాదు. అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి నేర్చుకునే విషయాలు ఉంటాయి, మనకు నేర్చుకునేవి ఉంటాయా? ఉంటాయన్న. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, ధర్మశాస్త్రం రాయబడిన కొన్ని ఎగ్జాంపుల్. మొదటిదేమో మనం పాటించమండి, ఏంటిది? సాక్రిఫిషియల్తో మనకు సంబంధం లేదు. రెండోది మనకి ఏమైనా సరితూగితే పాటించవచ్చు. అంటే అక్కడ ఉన్న చట్టంలో ఏదన్నా మనకు ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్లో 1-2 కలిస్తే కలవచ్చేమో. అంటే నియమం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పొరుగువానికైతే న్యాయం జరగాలి, ఆ నియమం అయితే ఉంటుంది. అవునా అండి? ఎట్టి చేసి సమాజంలో ఒక పొరుగువాడిని ఏమైనా అన్యాయం చేస్తే న్యాయం అయితే చేయాలి. చేయాలా?
న్యాయం చేయాలి. కదా! కాపోతే అక్కడున్నటువంటి చట్టపరమైనటువంటి విషయాలు న్యాయం తీర్చే విధి విధానాలు వేరు. ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి విధి విధానాలు వేరు. అవునా అండి? అక్కడ అవునన్నా. శిక్షలు కీడుకు మనం కీడు అనుమతి చేయొద్దు. చేయలేమన్న. అవును. ఆ శిక్షలు వేరు. ఇప్పుడు ఇందులో మూడో సూత్రాన్ని అక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే పరిస్థితి నియమము ఒకటే గాని వేరు వేరు పరిస్థితులు అన్వయించుకోవాలి. అవునా? అప్పుడు న్యాయం తీర్చాలి, ఇప్పుడు న్యాయం తీర్చాలి. అవునా అండి? అన్యాయం చేసినామని. కానీ ఎలా తీర్చాలి? అప్పుడు తీర్చే విధానం వేరు, ఇప్పుడు తీర్చే విధానం వేరు. మూడో సూత్రంలో సెట్ అవుతుంది. అవునా? అవుతుందా? సెట్ మాట్లాడు. అవుతుందన్న. హ్మ్. సెట్ అవుతుంది. సో, మూడోది మనం పరిస్థితిని బట్టి అన్వయించుకుంటాం. ఏంటిది? నైతికత విలువలకు సంబంధించినది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఈ మాట చదివానండి ఒకసారి చూడండి. లేవ్యకాండము 19వ అధ్యాయం 9, 10 వచనాలు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటాము? లేవ్యకాండం 19వ అధ్యాయం 9, 10 వచనాలు మనం ఎలా తీసుకుంటాము? ఇందులోకెళ్ళి మనం ఏమైనా నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి ఉందా? ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ నైతికత విలువలు ఏమైనా ఉన్నాయా ఇక్కడి నుంచి నేర్చుకోవడానికి? ధర్మశాస్త్రం అంటే వ్యక్తుల నుంచేలే కాదు, ధర్మశాస్త్రంలో రాయబడిన కొన్ని లేఖనాల నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన లేఖనాల నుండి ఏమైనా మనం నేర్చుకోగలుగుతామో లేదో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఒకసారి మీరు 9, 10 మీరు మీ వచనాలు. భూమి పంటను కోయినప్పుడు ఆ! నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. హ్మ్. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. హ్మ్. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి చట్టం అండి చూడండి. పాత నిబంధనలో ఉన్నటువంటి చట్టాలలో ఎంత గొప్ప నైతికత దాగి ఉంది చూడండి ఈ వచనాలలో. ఉందా? ఇది మామూలు అవునన్నా, అవును. నైతికత కాదండి. మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. చిన్నప్పుడు 7th క్లాస్‌లో అట్లా మా సమ్మర్ హాలిడేస్‌లో మా పెదనాన్నోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ మామిడి తోటలకు తీసుకెళ్ళేవాడు. "మామిడి పళ్ళు తింటావా నాన్న" అంటే, "అవును తింటా పెద్దనాన్న" అంటే, తోటకు తీసుకెళ్ళేవాడు. తెంపుకోమనేవాడు. ఏంటి మరి పెద్దనాన్న వాళ్ళు ఏమన్నారంటే, "అట్లా ఏమనరు నాన్న" అంటే, నేను పిచ్చోళ్ళు అనుకునేవాడిని. అరే! ఇన్ని కాయలు వదిలేశారు. మేము తీసుకొచ్చుకుంటే ఒక 2, 3 కిలోలన్నా వచ్చేటివి. ఒక రోజు అలా ఎళ్లి సరదాగా ఒక గంట, 2 గంటలు తెంపుకుంటే. అరే! ఇన్ని కాయలు వదిలేశారు పిచ్చోళ్ళు అనుకునేవాడిని. మా ఇంటి దగ్గర ఉన్న చింత చెట్టు కూడా వాళ్ళు గుత్తదారులొచ్చి గుత్త తీసుకొని చింతకాయలు దులుపుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత కూడా చింతకాయలు ఉండేటివి. ఇలాగ వేరుశనగలకు సంబంధించినవి కావచ్చు పొలంలో అంటే తోటలో. అలా వేరుశనగలు కొంతమంది ఏరుకోవడానికి ఎళ్ళేసి గంపల నిండా మళ్ళీ వేరుశనగలు తెచ్చుకునేవాళ్ళు. అంటే దగ్గరుండి ఆ పొలం యొక్క యజమానులే అంటే తోట యొక్క యజమానులే తెంపుకునేవాళ్ళు. నాకప్పుడు అర్థం కాలే నిజంగా అంటే, అంటే మన కల్చర్‌లో ఇంత గొప్ప విషయం ఉందనేది నేను బైబిల్ చదివిన తర్వాత నాకు చాలా షాక్ అనిపించింది. అంటే పరిగెని ఏరుకోకూడదు. అది పరదేశులకు బీదల కోసం వదిలేయాలంట. ఎంత గొప్ప నియమం అండి ఇది. దేవుడు బీదల పట్ల అంటే ఎలాంటి భూమి జాగ లేనటువంటి బీదల పట్ల, ఎలాంటి తోటలు, పొలాలు లేనటువంటి బీదల పట్ల, పరదేశుల పట్ల ఎంత కనికరం కలిగి ఉన్నాడండి అసలు. అవునా అండి? అవును. అవును. అవునన్నా, అవును. మరి ఇది నుంచి ఏం నేర్చుకోవచ్చు మనము? మన కొత్త నిబంధనలో డైరెక్ట్ రిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ డౌట్ లేదు. ఏం నేర్చుకోవచ్చండి ఇక్కడ? అంటే ఇక్కడ ఉన్నదున్నది మనం బీదలకి పాటించకపోయినా బీదల గురించి ఆలోచించమని చెప్తుంది గదా! బీదల గురించి ఆలోచించాలా వద్దా? పరదేశుల గురించి ఆలోచించాలా? అవునా? అవునన్నా, హలో! ఆలోచించాలి. అవునన్న. అవును. అవును. ఇప్పుడు నువ్వెంత సంపాదించినా నీ సంపాదనలో ఎంతో కొంత బీదలకు పక్కన పెట్టమని బైబిల్ బోధిస్తుందా మనకి? బోధిస్తుంది. అవునన్నా. చెప్పండి ఒకసారి. మరి ఈరోజు ఆకలి నిజం గొన్న వారికి ఆహారం పెట్టమను. ఆ! చెప్తుంది గదా! మరి ఈరోజు మనం చాలా మంది క్రైస్తవులముగా మనం నిజంగా పాటిస్తున్నామా అండి? చాలా వరకు భేదవ తీసే విషయంలో వెనకాల మనం చాలా సందర్భాల్లో బీదలను నిర్లక్ష్యం చేస్తాం. నిజమా కాదండి? హలో! అవునన్నా, నిజమే అవును. అన్న. నిజమే. మరిప్పుడు ఏదైనా చదువుకుంటున్నప్పుడు ఎంత అద్భుతమైనదండి అసలు. ఎంత దేవుడు ఎంత నాకు నిజంగా ఇక్కడ చూసినప్పుడు దేవుని కనికరము, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క నీతి, యథార్థత, న్యాయం అబ్బా! బీదల పట్ల ఏం కన్సర్న్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిండు. ఆ! ఎక్కడ వదలలేదండి. సామెతల గ్రంథంలో వదలలేదు, కొత్త నిబంధనలో వదలలేదు. అవునా అండి? వదిలిండా దేవుడు ఎక్కడైనా బీదల్ని? విడిచిపెట్టలేదన్నా, వదలలేదు. విడిచిపెట్టలేదు. ఎక్కడ విడిచిపెట్టలేదండి. ఎన్ని మాటలు మాట్లాడించాడు. బీదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చినట్టు కదా! బీదలను కనికరించేవాడు. చూడండి అంటే
కనికరం పొందుతాడంటే దేవుని దగ్గర ఎన్ని అంటే చూడండి. కొత్త నిబంధనకు వస్తే మొదటి యాకోబు 1:27 బీదలు ఎంత కన్సర్న్ చూపించాలి, అవునా? బీదల్ని ఎలా చూడాలని చెప్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఎన్నిసార్లు బాప్తిసం ఇచ్చేవాడు బోధించాడు, పౌలు బోధించాడు, పేతురు బోధించాడు, యోహాను బోధించాడు, యాకోబు ఎవ్వరు వదిలిండారు ఒక్కరన్నా? మొదలు పెట్టలేదు. ఎవ్వరు వదిలిపెట్టలే బీదలని. మరి ఈరోజు బీదల పట్ల కన్సర్న్ చూపించకపోవడం నిజంగా బాధ కలిగించే విషయమే. కనికరం లేదు బీదల పట్ల. చూడండి, పాత నిబంధనల ప్రథమ ఫలం. ఈ రోజు కూడా కొంతమంది మేము ఇంకా మా కొడుకును దేవునికి అప్పగించినామని చెప్తారు. అసలు అలా అప్పగించేది ఉంటుందండి? కొత్త నిబంధనలో దేవునికి ఇచ్చేయడం, మొదటి సంతానం దేవునికి ఇచ్చేది ఉంటుంది ఏమన్నా? హలో, ఉండదన్నా, ఉండదన్నా. పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా ఏంటి అండి ఈ విషయంలో? పాత నిబంధనలో కేవలం మొదటి సంతానాన్ని మాత్రమే అలా దేవునికి అప్పగించేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలు అసలు చెప్పాలంటే అందరం దేవునికి చెందిన వాళ్ళమే, అవునా? ఇంకా అప్పగించుకోవడం ఉండదు Yes, ప్రత్యేకించి amen. ఒకరిని, కదా? Yes, amen. అందరూ దేనికి ప్రతిష్ఠ చేయబడ్డం వాళ్ళే కొత్త నిబంధనలు అయితే, నిజమా కాదండి? అవునన్నా. కాబట్టి మళ్ళా నువ్వు ఒక వ్యక్తిని ప్రతిష్ఠ చేయడం ఏముండదు దేవుని కొరకు. ఉంటుందా అండి కొత్త నిబంధనలు అలాగా? అందరం ప్రతిష్ఠ చేయబడిన ఉండదన్నా, వారమే. ఉండదు. అందరం దేవునికి సంబంధించిన వాళ్ళమే. జీవించే వారి ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలంటే ఇంకా ఏముండదు. కృతజ్ఞత పూర్వకంగా నా కొడుకుని ఇస్తానంటే అది సిల్లి విషయం. అసలు ఫస్ట్ నిన్ను అప్పగించుకోవాలి, అవునా? ప్రతి ఒక్కరు సజీవంగా ఆయనకు సమర్పించుకోవాల్సిందే. మళ్ళీ నా కొడుకునిస్తా, నా కూతుర్నిస్తా అంటే అది అర్థం లేని విషయమే. నిజమా కాదు చెప్పండి? అవునన్నా, అవును. నిజమే అన్న. ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నా కొడుకుని ఇచ్చారండి దేవుని సేవకు. అంటే ఇక ఆ ఇచ్చావు అనే వాళ్ళు చూస్తే మీరు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. వాడు ఎంత ఎంత భయంకరమైన దుర్మార్గుడైనా కూడా దేవునికి ఇస్తే ఏం చేస్తారండి? సరే, మనం చిన్నప్పుడు తెలుసో తెలియక మొక్కుకొని దేవునికి ఇచ్చిరానుకో, ఆ కొడుకు దుర్మార్గుడు అయితే ఏం చేస్తారు ఇప్పుడు? మాట్లాడరేంటండి? ఇచ్చారు కాబట్టి రైట్ అవుతుంది, అవునా? ఇచ్చారు కాబట్టి ఎట్నో ఒకట సరి చేయండి అని చెప్పి పాస్టర్లు అనేవాళ్ళు. సో కొత్త నిబంధనలు ఇవన్నీ ఏముండవు. కొత్త నిబంధనలో ఒకటే ఉంటుంది, మనం అందరం దేవునికి చెందిన వాళ్ళమే, అందరం సజీవంగా సమర్పించుకోవాల్సింది, అందరం క్రీస్తు కొరకు బ్రతకాల్సిందే, డౌట్ లేదు అందులో. అయితే మరి నియమం ఏమైనా ఉందంటే ప్రథమ ఫలం ఇవ్వకపోయినా కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే ఒకసారి ఇక్కడ మన ప్రథమ ఫలాల గురించి అంటే ఇప్పుడు పంటలో కానీ ఇప్పుడు ఇవ్వచ్చా అండి? మనం ఏం చేస్తే అందులోకెళ్ళి ప్రథమ ఫలం ఇస్తామా దేవునికి? హలో, ఇవ్వలేమన్నా. ఇవ్వలేం. ద్వితోపదేశకాండ 26:1 ప్రథమ ఫలం అంటే ఇవ్వకపోయినా ఏం కావాలో కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి, అవునా అండి? అవునన్నా, అవును. అవునన్నా. అంటే కొత్తగా జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ జీతం రాగానే అందులోకెళ్ళి ఒక ప్రథమ ఫలం తీసి ఇచ్చేసినామంటే అమ్మయ్య లైఫ్ టైం అంతా మనదే ఇక, అవునా? అట్లుండకూడదు అన్న. అది కాదు కదా మరి. కొంతమంది ఆ జీతం వచ్చిన తొలి దినాన్ని ఇస్తాడు ప్రథమ ఫలం కింద. అంటే అలా అది కాదు కదా, దేవుడు అలా చెప్పట్లేదు మనకి కదా. దేవుడు మన పట్ల చూపిన ప్రతిదానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలా. మిగతా అన్ని విషయాల్లో మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. నిజమా కదండి? అందరి పట్ల, బీదల జీవితకాలం పట్ల, ఇలా. కుటుంబం పట్ల నిర్వాసించాలి, కుటుంబం పట్ల చేయాలి, సంఘం పట్ల చేయాల్సింది సంఘం పట్ల చేయాలి, బీదల పట్ల చేయాల్సింది బీదల పట్ల చేయాలి, అవునా అండి? దేని దానికే, అవునా? అవునన్నా, అవును. కుటుంబాన్ని చూసుకుంటున్నా కాబట్టి సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తా అంటే కుదరదు, అవునా? అన్ని నేను సంఘానికే పెడుతున్నాను కాబట్టి కుటుంబాన్ని చూడాల్సిన అవసరం లేదంటే కుదురుతుందా? కుదరదన్న, బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి. సంఘాన్ని కుటుంబానికి పెడుతున్నాను కాబట్టి నేను సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తా అంటే కుదరదు, అవునా? సమాజాన్ని చేయాల్సిన సమాజాన్ని కూడా చేయాలి. చేయాలా వద్దండి? చేయాలన్నా, చేయాలన్న, బ్యాలెన్స్ ఖచ్చితంగా. చేయాలి. సో అన్ని చేయాలి. అయితే మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఉద్యోగం ఇచ్చినందుకు, ఏదన్నా ఇచ్చినందుకు, ప్రమోషన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఏం కావాలా? కృతజ్ఞతను మనం కలిగి ఉండడం అనేది నేర్చుకుంటాం అక్కడ నుండి. ద్వితోపదేశకాండం 22:5 వస్త్రధారణ మరియు ప్రవర్తన చాలా ముఖ్యం. ఏం వస్త్రధారణ చెప్తున్నాడు చూడండి ఇక్కడ, 22వ అధ్యాయం 5వ వచనం. ఎందుకంటే కొంతమంది ఈ పాత నిబంధన లేఖనాలను చూపించి మనల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ బెదిరింపులకు మనం లొంగచ్చా లొంగకూడదంటే చూడాలి కదా కొన్ని విషయాలు. ఇవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడిన నియమాలు. ఏమన్నాడండి? స్త్రీ పురుష వేషము వేసుకొని కూడా చదవండి. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు.
ఏంటిదంట? స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఎవరంట? అలా చేయవారందరూ యెహోవాకు హేయులు. ఇప్పుడు చెప్పండి. ఏమర్థమైంది? స్త్రీలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు చాలా మంది పురుషుల లెక్క. పురుషులేమో కొంచెం లేడీస్ లాగా మారిపోతున్నారు. అంటే అవయవాల మార్పిడి కానీ, వస్త్రధారణ కానీ. ఓకే. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు చెప్పండి ఇప్పుడు? మాట్లాడరేంటండి? పై రూపాలు కానీ, వస్త్రధారణ కానీ మార్చుకోకూడదు. పురుషులు పురుషులుగానే ఉండాలి, స్త్రీలు స్త్రీలుగానే ఉండాలి. మిగతా వారు ఏమంటారు? సరే, ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి మరి? ఇది ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని మనం పాటించవచ్చా? ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి? హలో? ఈ జెండర్ చేంజింగ్ గురించి అనుకుంటున్నా. జెండర్ చేంజింగ్ గురించి అనుకుంటున్నారా? అట్లా అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా? స్త్రీలు తల వెంట్రుకలు కట్ చేసి పురుషునిలాగా కట్ చేయించుకోవడం కానీ, ప్యాంట్ షర్ట్ అంటే పురుషుని లెక్కనే డ్రెస్ వేసుకోవడం కానీ. అట్లయితే ఫారిన్ కంట్రీస్ లో మరి లేడీస్ అట్లా కొంచెం డ్రెస్లు వేసుకుంటారు. అదే నేను ఏమంటున్నా అంటే, అంతా ఓకే. సరే అక్కడ ఒకవేళ వస్త్రధారణ అనేది అట్లా ఉంది అంటే స్త్రీలా కనిపించడానికి, పురుషుడికి పురుషునిలాగా కనిపించడానికి ఒక వస్త్రధారణ అనేది మనకు సహజంగా ఉంది. సో ఇప్పుడు ఆ సహజంగా ఉన్నటువంటి వస్త్రధారణ అక్కడ ఉంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్గా ఇప్పుడు జెండర్ చేంజింగ్ గురించి అయితే ఉందా లేదని మనం తర్వాత మీకు పరిశీలన చేసి చెప్తాను. అందులో కనిపించలేదు. సో జెండర్ చేంజింగ్ అనుకుంటున్నారు కొంతమంది. ఏంటంటే జెండర్ చేంజింగ్ అనేది ఇంకా డైరెక్ట్ సిన్నే అది. అవునా అండి? దాన్ని ఇంకా మనం ప్రశ్నించడానికి లేదు. ఉందా అండి? లేదన్న. లేదు. లేదన్న, నపుంసకంగానే ఉండాలి. అంటే జెండర్ చేంజ్ అనేది ఉండదు. అంటే జెండర్ చేంజింగ్ అనేది రాంగ్. అది 100% రాంగ్. బైబిల్ సమర్థించదు. ఒకవేళ జెండర్ చేంజ్ అనేది పాపం కాని చోట పాపం కాదు, పాపమైన చోట 100% పాపమే. అవునా అండి? అవునా? జెండర్ చేంజ్ అంటే ఇప్పుడు నపుంసకులను చేశారు, శద్రక మేషక అబేద్నెగోను, దానియేలు లాంటి వాళ్ళను. కానీ అది బైబిల్లో పాపంగా వాళ్ళని చూడట్లేదు. సరే, ఇప్పుడున్న జెండర్ చేంజ్ వేరు, అప్పుడున్న జెండర్ చేంజ్ వేరు. రెండింటి మిక్స్ చేసుకుంటే అర్థం కాదు ఈ టాపిక్. ఇప్పుడు వస్త్రధారణ అనేది ముఖ్యం అనుకున్నప్పుడు, అంటే వస్త్రధారణ అనేది ఒక ప్రాముఖ్యంగా మనం భావించినట్లయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి మరి? ఇప్పుడు అన్వయించుకుంటే సెట్ అవుతుందండి లేఖనం? అంటే అదే చెప్తున్నాను, ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని మన కల్చర్కి, మన యొక్క ప్రస్తుత వాటికి అన్వయించుకుంటే సెట్ అవుతుందని అడుగుతున్నాను. అందుకే సెట్ అవ్వదన్న. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిందా? ప్రతి ఒక్కరికి చెప్పబడిందా? ధర్మశాస్త్రంలో చెప్పబడింది. సో ఇప్పుడు మరి మన కల్చర్లో మన పిల్లలకే, మనం ఆడపిల్లలకి పాయింట్ షర్ట్లే ఇస్తున్నాం. మరి తప్పా రైటా? తప్పేం కాదన్న. అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు, ఒకవేళ చిన్న వయసులో ఉన్నప్పుడు అట్లా తీసుకున్నా కానీ పెద్ద అయిన తర్వాత రూపము మార్చుకోవడం అనేది అంటే అలంకారంగా వస్త్రధారణలో అలాగనే ఉండడం అనేది అభ్యంతర కారణం అయితే ఏమైనా డౌట్. ఇది కల్చరల్ ఇష్యూ, బిబ్లికల్ ఇష్యూ? అది అందుకే అడుగుతున్నాను. మీకు తేడా స్పష్టంగా కల్చరల్ లేదా? కల్చరల్ అన్న. ఇది కల్చరల్ ఇష్యూ, బిబ్లికల్ ఇష్యూ అండి? కల్చరల్ ఇష్యూ కల్చరల్ అన్న. దీన్ని ఒకవేళ స్పిరిచువల్ ఇష్యూగా కానీ బిబ్లికల్ ఇష్యూగా తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. హలో? అయ్యా సంస్కృతుల దగ్గర తేడాలు వస్తాయి అంతే. ఇది బైబిల్ ఇష్యూ కాదండి, బిబ్లికల్ ఇష్యూ కింద చేయకూడదు. ఇప్పుడు ఇలాంటి విషయాలను మనము వాక్యానుసారమైన విషయాలుగా, ఆత్మ సంబంధమైన విషయాలుగా చేయలేము. ఎందుకంటే ఇది కల్చరల్ ఇష్యూ అవుతుంది. సో అంటే కల్చరల్ ఇష్యూ అని అంటే ఇప్పుడు కొత్త నిబంధన అంటే మనం ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాం, ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు జీన్స్ టీ షర్ట్ అనేవి స్త్రీలుగా వేరుగా ఉంటాయి, పురుషులుగా వేరుగా ఉంటాయి. అవునా? ఉంటాయా? రెండు ఒకటేనా? వేరువేరుగా ఉంటాయి.
మరి అది స్త్రీ ఎవరి బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అది ఇక్కడ కూడా ఈ కాలం కూడా స్త్రీ బట్టలు పురుషుడు వేసుకుంటే ఎవరైనా నవ్వుతారు. అవునా అండి? ఒక స్త్రీ వేసుకునే జీన్ ప్యాంట్ పురుషుడు వేసుకున్నారు అనుకో ఎలా నవ్వుతారా? నవ్వరా? నవ్వుతారన్న ఇది ఆడవుతుంది ఎట్లా వేసుకున్నాం అంటారు. అంటే ఇప్పుడు కూడాము బట్టలలో ఏమైంది అంటే జీన్ ప్యాంట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ వేసుకోవడం తప్పని బైబిల్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాయింట్స్ వేరు. అంటే ఇప్పుడున్న తరములో స్త్రీలు వేసుకునే పాయింట్స్ వేరే ఉన్నాయి, పురుషులు వేసుకునే పాయింట్స్ వేరే ఉన్నాయి. అవునండి? స్త్రీలు వేసుకునే అవునండి. జీన్స్ వేరే ఉన్నాయి, పురుషులు వేసుకునే జీన్స్ వేరే ఉన్నాయి. స్త్రీలు వేసుకునే టీ షర్ట్స్ వేరే ఉన్నాయి, పురుషులు వేసుకునే టీ షర్ట్స్ వేరే ఉన్నాయి. ఉన్నాయా? షేర్వాణి అవునండి. కూడా అవును. మరి స్త్రీలు వేసుకునే పంజాబ్ డ్రెస్ లాగా ఉంటుంది కానీ వేరు వేరు తేడా ఆ, ఉంటుంది ఒకసారి. అవునా? ఇప్పుడు మనం కుర్తా పైజామా వేసుకుంటాం, కానీ కుర్తా పైజామాను స్త్రీలు వేసుకునే పంజాబ్ డ్రెస్ రెండు ఒకటేనా? వేరు వేరే. వేరు వేరే. అంటే అలా ఆలోచించాలి. అంతేగాని మీరు మళ్ళా పాయింట్ షర్ట్లు వేసుకోవడం అంటే నిజమే. మరి పురుషుడు స్త్రీ వేషం వేసుకుంటే అది రాంగే, స్త్రీ పురుషులాగా తయారైతే అది రాంగే. కానీ ఎవరి డ్రెస్సులు వారుకునే తెలిసిపోతుంది ఓకే ఈమె స్త్రీ పురుషుడని. ఎస్, కొన్ని మన విలేజ్ కల్చర్లో ఇది కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి మీరు మరి ఏమంటారు జడ్జిమెంటల్గా మాత్రం ఆలోచించకండి దయచేసి. ఎవరైనా ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అన్నారు అనుకోండి పొరపాటున, అప్పుడు ఏం చేయండి అంటే ఈ లేఖనం చూపించండి ఒకసారి. అదే ద్వితీయోపదేశకాండం 22:11 చదవండి ఒకసారి. అదే కంటిన్యూ చేస్తున్నాడు. చెప్పండి ఇప్పుడు. ఉన్నవియు జనపనారయు ఉన్నియు జనపనారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. ఏంటిదంట? ఉన్నియు జనపనార కలిపిన బట్టలు వేసుకోవద్దంట. మరి ఏంటిదండి? ఊల్ అండ్ లినెన్ కలిసింది వేసుకోవద్దంట. మరి ఇప్పుడు వేసుకునేవన్నీ ఎక్కువ అయ్యాను. మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మానేస్తారా? పాస్టర్లు అందరూ అవి వేసుకుంటారు కదండి ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా ఈ ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం చూపించి ఆ బట్టలు వేసుకోవద్దు, ఈ బట్టలు వేసుకోవద్దు అని రిస్ట్రిక్షన్ పెడుతున్నారు అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు 22:11 చూపించండి. మరి 22:11 పాటిస్తారా చెప్పండి? హలో, అందరికీ కాటన్ బట్టలే కదన్న ఇప్పుడు. వైట్ అండ్ వైట్ లో మాట్లాడాలా? కూడా సాధ్యం కాటన్ ఎక్కువ. అవుతుందా? సాధ్యం కాదన్న. చీరలు కాటనే, మనం వేసుకునే బట్టలన్నీ కాటనే ఇప్పుడు. మిగతా వారు ఎందుకో స్పందించట్లేదు. మరి నచ్చలేదా ఈ వచనం? అరే ఇది లేకపోతే బాగుండు అనుకుంటారు. ఇందులో ఏదో ఆలోచన ఉంటదన్న. ఏం ఆలోచన? ఇప్పుడు అందరం వేసుకునేది కాటన్ సమ్మర్ లో కాటన్ వేసుకోవాలని అనుకుంటాం. మరి అక్కడేం కాటన్ వేసుకోకూడదు అన్నట్టుగా. మరి ఏం చేద్దామండి ఇప్పుడు? బైబిల్ పాటిస్తారా పాటించరా? అది పాటించాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే, ఎందుకంటే మీరు కాటన్ వేసుకుంటారు కాబట్టా? అయినా అవి అక్కడి కల్చరల్ కి సంబంధించినవి కావచ్చు అన్న. ఎందుకంటే అవి వేడి ప్రాంతాలకు మనకంటే ఎక్కువ ఉష్ణ ప్రాంతాలు కనుక ఈ ఊలేను లీనేను కలిపితే మరి వేడి టైంలో ఎండాకాలంలో లీనెన్ ఏమో చల్లదనం ఇస్తుంది, చలికాలంలో ఊలేనేమో వెచ్చదనం ఇస్తుంది. రెండు కల్పిస్తే ఆ అంటే హెల్త్ పరమైన ఇష్యూస్ ఉంటాయని అట్లా చెప్పారేమో. సో అది వాళ్ళ ధర్మశాస్త్రానికి సంబంధించిన నియమం కదా. ప్రపంచంలో అందరికీ ఆ నియమాన్ని పెట్టొచ్చా? పెట్టకూడదన్న. సో అది ఓకే అండి. కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, త్వరగా మనం చూద్దాం. ప్రశ్నలు జవాబులు 4 సూత్రాలు అయిపోయింది అప్లికేషన్లో అన్వయించుకోవడంలో. కొన్ని ప్రశ్నలు జవాబులు ఉన్నాయి. మీరు ఇంతకాలం నేర్చుకున్నారు కాబట్టి ఎన్ని క్లాసులు నేర్చుకున్నారండి? దాదాపు చాలా నేర్చుకున్నారు, అవునా? అవునన్నా. ఏ బైబిల్ కాలేజ్లో నేర్చుకోలేనంత, నేర్పించలేనంత అంశాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం వాస్తవం చెప్పాలి అని అంటే. ఓకే, సరే. అవునవును. మరి మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీరు ఎలా చెప్తారో చూస్తాను నేను ఇప్పుడు. అంటే మీరు నేర్చుకున్న కాంటెక్స్ట్ని చూపించో లేకపోతే ఏదో రకంగా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఒకటేసారి అన్మ్యూట్ చేసుకోవద్దు. ఈ రికార్డు మంచి కానివ్వండి. దయచేసి అల్లరి లేకుండా మనం జవాబు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం.
ఓకే. నెంబర్ 1 ఎఫెసీ 2:8 విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతాం. ఇది క్రియల వలన కలగదు గనుక క్రియల వలన ఉండదు అని చెప్తున్నాడు. రక్షణ అనేది క్రియల వలన కలగదు అంటున్నాడు. జాన్ ఐజాక్ నువ్వు సైలెంట్‌గా ఉండాలి. యాకోబు 2:14 క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలేని విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యతిరేకత ఈ రెండిట్లో ఉందా? లేదా? మరి ఉంటే ఉన్నదనుకుంటే ఎలా దీన్ని పరిష్కరించగలుగుతాం? దీన్ని ఎలా జవాబు చెప్పగలుగుతాం? వాస్తవికంగా నీతిమంతులము గాని మన క్రియలను బట్టి కానీ రక్షణ లేదు కానీ యేసు రక్తంలో కడగబడినందువల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులం కాబట్టి నీతి కార్యాలు చేయాల్సిన వారంగా ఉన్నాం. ఓకే. సరే, ఇంకా ఎవరైనా? నేను అడిగిన ప్రశ్న మీ ముందే ఇంటిచ్చాను. కాంటెక్స్ట్‌లో చెప్పాలి అని చెప్పాను. మళ్ళీ జనరలైజ్ చేయకూడదు అనే విషయాన్ని మనం చాలా సందర్భాలు నేర్చుకుంటున్నాం. లేఖనాలను ఎప్పుడు కూడా జనరలైజ్ చేయకూడదు. జనరలైజ్ విశ్వాసం చేసి ఆ! క్రియల కన్నా విశ్వాసం అనేది విశ్వాసంతో కూడిన క్రియలు ఇంపార్టెంట్ అని చెప్తూ నా పాయింట్ మీకు అర్థం కాలేదేమో రాజిరెడ్డి. నేను ఒక సూటి ప్రశ్ననే అడిగాను ఇక్కడ మళ్ళీ. ఏంటిది సూటి ప్రశ్న అనంటే, పౌలేమో విశ్వాసం ద్వారానే రక్షణ అంటున్నాడు. యాకోబేమో క్రియల ద్వారా రక్షణ అంటున్నాడు. ఇంకా మంచిగా క్లియర్‌గా చెప్తున్న మాట. పౌలేమో కేవలం మనం విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడతామని పౌలు అంటున్నాడు. యాకోబేమో క్రియల ద్వారానే రక్షించబడతాం. క్రియలు లేని విశ్వాసం మృతమని నీకు తెలియదా అని అంటున్నాడు. ఈ రెండిట్లో పరస్పర వైరుధ్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ వైరుధ్యం ఉందా? ఉంటే ఏంటిది? లేదు, వైరుధ్యం లేదు అని ఎలా నిరూపిస్తాం? ఈ రెండింటి మధ్యలో ఎలాంటి వైరుధ్యం లేదు అని ఎలా నిరూపిస్తాం? ఈ రెండు కరెక్ట్. వైవిధ్యం అయితే ఏం లేదన్న. విశ్వాసం లేకుండా క్రియలు చేయలేం కదా. విశ్వాసం ఉంటేనే క్రియలు చేస్తాము. ఆ రెండు ఒకదానికొకటి లింక్ అన్న. విడదీయడానికి అవకాశం లేదు. అంటే ఈ స్టేట్మెంట్ బాగానే చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ కావాలి. రెండిట్లో వైరుధ్యం లేదని చెప్తున్నారు కానీ ఎలా చెప్పగలుగుతున్నారు? వైరుధ్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. దేవుడి యందు విశ్వాసంతోనే కదన్న మన క్రియలు చేసేది. ఆ దేవుడి యందు ఆ విశ్వాసం అనేది మనం లేకపోతే మన క్రియలు మనం చేయలేం కదా. ఆ క్రియలు యేసు నామం పేరిట మనం చేయం కదా. ఎందుకు రాజిరెడ్డి ఇంత అదైపోతున్నారు తొందరగానే? బయట వాళ్ళు కూడా విశ్వాసం లేకుండా క్రియలు చేస్తారు కదా. ఇప్పుడు విషయం ఏంది అంటే, మీరు ఎట్లా స్టేట్మెంట్ చేస్తారంటే అసలు అసాధ్యం, అసలు క్రియలు విశ్వాసం లేకుండా క్రియలు చేయడం అసాధ్యం అంటున్నారు. ఎందుకు అసాధ్యం? బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు అలా. అన్యులు చేస్తా ఉన్నారు. అన్యులు చేస్తారు, యేసు ప్రభువును చాలా మంది చేస్తారు కదా. నామకార్థ క్రైస్తవులు చేస్తారు, ఆర్సీఎంలు చేయరా క్రియలు? అదే అంటున్నాను, ఒక స్టేట్మెంట్ చేసే ముందు వెరీ కేర్ఫుల్ రాజిరెడ్డి. మనం బైబిల్ని మనం ధ్యానిస్తుంది. ఒక బ్లండర్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా చేయకూడదు. అస్సలు అసాధ్యం, దేవునిలో విశ్వాసం లేకుండా ఎవడు మంచి పని చేయలేడంటే అది బ్లండర్ స్టేట్మెంట్ అవుతుంది కదా. అవును. దాన ధర్మాలు చేస్తున్నారు చాలా మంది. అన్నా ఆ! అయితే ఇప్పుడు క్రియల విశ్వాసము ద్వారానే రక్షణ అని ఎఫెసీ పత్రికలో ఉన్న అర్థం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనగా బలులు, మరి ఆ రిచువల్స్ వాటి ద్వారా కాదు రక్షణ, మరి విశ్వాసం ద్వారానే. అది ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం రక్షింపబడ్డాం. పౌలు యొక్క ఉద్దేశం అదే అండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి ఎఫెసీ రాసిన పత్రికలో మెన్షన్ చేశాడా? ఎక్కడ? చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు తిమోతి గారు చెప్పినట్టు కేవలం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి పౌలు మాట్లాడుతున్నాడు అనుకోండి. అంటే ధర్మశాస్త్ర క్రియలు కాకుండా నైతిక సంబంధమైన క్రియలు చేస్తే రక్షణ ఉంటుందని ఒప్పుకుంటారు అప్పుడు మళ్ళీ? అంటే ఇప్పుడు అది అడ్డవుతుందా లేదా? మళ్ళీ స్టంబ్లింగ్ బ్లాక్ అవుతుంది, అవునా? నైతిక క్రియలు ఏ మతంలోనైనా ఉంటాయన్న, కేవలం క్రిస్టియానిటీలోనే కాదు.
అవునయ్యా, నేను అది చెప్పట్లేదు కదా. ఓన్లీ క్రిస్టియానిటీలో ఇది క్రిస్టియానిటీ గురించిన సందర్భం ఫస్ట్ పక్కన పెట్టి ధర్మశాస్త్రం గురించి మాట్లాడారు కాబట్టి, ఇతర మరి ప్రభులోకి రాకముందు అన్యజనుల గురించి మాట్లాడుతున్న అన్యజనులకు ధర్మశాస్త్ర సంబంధ క్రియలతో సంబంధం ఏంటండి? ఇక్కడ మాట్లాడుతుంది ఎఫెసులో రాసిన పత్రిక 2వ అధ్యాయం మొత్తము 1 నుండి కంప్లీట్ జెంటైల్స్ గురించే మాట్లాడుతుంది. జెంటైల్స్‌కి ధర్మశాస్త్ర క్రియలతో సంబంధం ఏముంటది చెప్పండి అప్పుడు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ మాట కూడా రాంగ్ అవుతుంది అప్పుడు. ఎందుకంటే 2వ అధ్యాయం 1 నుండి మాట్లాడుతుంది జెంటైల్స్ గురించి. సో, జెంటైల్స్‌కి ధర్మశాస్త్ర క్రియలతో సంబంధమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్యజనుల గురించే కదా మాట్లాడుతుంది. అక్కడ యూదుల ప్రస్తావన లేనే లేదు. అన్యజనుల ప్రస్తావన 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు కేవలం అన్యజనుల ప్రస్తావన మాత్రమే ఉంది. నిజంలైనా ఎఫెస్ లో కొంతమంది యూదులు సున్నతి ద్వారా రక్షణ ఉంటది నో. మళ్ళా మరి అది లేదు. ఇలాగా అదే చెప్తున్నాను. అది ఉన్నదని లేదు. లేదండి. మళ్ళీ ఇదే ఇప్పుడు ఏందంటే లేని చెప్పడానికి ట్రై చేయొద్దు. 11వ వచనం నుంచి ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక అనేది చాలా భిన్నమైనది. హ్మ్. అది మీరు గలతీలో రాసిన పత్రికలో ఆ సమస్య ఉంది. ఎఫెసులో రాసిన పత్రిక దేవుని యొక్క ప్రణాళిక జగత్తు పునాది వరకుంది. ఎలాంటి ప్రణాళిక రచించాడు, ఆ ప్రణాళికలో ఎవరెవరు ఉన్నారు అనేది చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్తున్నాడు. సో, అన్యజనులు 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు పౌలు అడ్రెస్ చేస్తుంది అన్యజనులతో మాట్లాడుతున్నాడు. 11వ వచనం నుంచి యూదుల గురించి ప్రస్తావించాడు. అది కూడా దేని గురించి ప్రస్తావించాడో క్లియర్‌గా చెప్పాడు. అన్యజనులకి, యూదులకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అక్కడ ప్రస్ఫుటం చేశాడు. మరి అలాంటి యూదులతో అన్యజనులకు ఎలా దేవుడు యేసుక్రీస్తు చేసిన కార్యం గురించి నొక్కి నొక్కి చెప్పబడింది. యేసుక్రీస్తు చేసిన కార్యం ద్వారా అన్యజనులు, యూదులకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎలా తొలగించాడని చూస్తున్నాం ఇక్కడ. ఇందులో ఎక్కడ కూడా ధర్మశాస్త్ర క్రియలకు సంబంధించిన ప్రస్తావన చూడం. కావాలంటే మళ్ళీ చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక మొత్తం ధ్యానించండి. నో ప్రాబ్లమ్. సో, నేను హింట్ ఇచ్చాను. మీరు ఇంత నేర్చుకున్నారు కదా! నేనేమన్నా క్రిస్టల్ క్లియర్‌గా ఒక హింట్ ఇచ్చాను. ఏంటిదంటే సందర్భము చాలా ప్రధానమని. జాన్ రవి చెప్పండి. అన్న ఎఫెసీ రాసిన పత్రికలో రక్షణ గూర్చుందన్న. అది విశ్వాసం ద్వారా రక్షణ. హ్మ్. యాకోబు పత్రికలో మాత్రం రక్షించబడ్డ తర్వాత క్రియల గురించి ఉందన్న. ఓకే జాన్ రవి. వెరీ గుడ్. దగ్గరికొచ్చి చెప్పావు. చాలా సంతోషం. ఏందంటే ఇది మీరు కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఎఫెసీ 2:8 ఏమనేది ఇది రక్షణకు ముందు, యాకోబు రాసింది 2:14 రక్షణకు తర్వాత. సింపుల్‌గా చెప్పాలంటే. దీనికి మీరు కన్‌ఫ్యూజ్ అయిపోయి ఎలాగన్నా దీన్ని నిరూపించాలని ప్రయత్నం చేయకండి ఇలాగ. ఎఫెసీ 2:8 మాట్లాడిందంటే క్రీస్తు లేని క్రియల గురించి మాట్లాడాడు. యాకోబు 2:14 క్రీస్తు కలిగిన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీ 2:8లో రక్షణకు ముందు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు. యాకోబు ఏమో రక్షించబడిన విశ్వాసి చేయాల్సిన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఇది సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంట్రడిక్షన్ అనేది కనిపించదు ఇలా చెప్తే. ఇంకా మీరు ఈ పాయింట్ కాకుండా ఏ పాయింట్ ఆర్గ్యుమెంట్ చేసినా కాంట్రడిక్షన్ అవుతుంది. అవునా? అవుతుందా అండి? ఇది బిఫోర్ సాల్వేషన్, ఇది ఆఫ్టర్ సాల్వేషన్. అవునా అండి? ఎఫెసీ 2:8 అనేది బిఫోర్ సాల్వేషన్ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. యాకోబు మాట్లాడుతుందేమో ఆఫ్టర్ సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అవునా? హలో. అవునండి, అవును. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా ఉందా? అదే మీరు ఈ సందర్భాన్ని చూడాలండి. ఒక లేఖనం అడుగుతున్నప్పుడు మీరు మంచి స్థానంలో ఉన్నారు, సేవకులుగా ఉన్నారు. ఒక విశ్వాసి గాని లేకపోతే ఎవరైనా అరే అంటే ఒక డౌట్ వచ్చింది. అరే అన్న ఇక్కడేమో ఇలా ఉంది, అక్కడేమో ఇలా ఉంది అని అంటున్నాడు. మరి రెండిటికి వ్యత్యాసం ఏంటి? చూడండి, ఇప్పుడు ఈ రెండిటిని అనుసంధానం చేస్తున్న వచనం ఎఫెసీ 2:10లోనే చెప్పబడింది. చూడండి ఏమన్నాడు ఎఫెసీ 2:10లో? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మంచిగా వినండి ఏమన్నాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎంత క్రిస్టల్ క్లియర్ చెప్తున్నాడు పౌలు. యాకోబుకు వ్యతిరేకంగా లేదు. పౌలు ఎంత క్రిస్టల్ క్లియర్ చెప్తున్నాడంటే అరే మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. రక్షణ అనేది క్రియల వలన కలగదు. క్రియల వలన కలగదు. కాబట్టి ఎవడు క్రియల వలన అతిశయపడడానికి లేదు. నేను రక్షించబడ్డానని చెప్పుకొని అతిశయపడడానికి వీలు లేదు. స్టేట్మెంట్ కంప్లీటెడ్. మళ్ళీ ఏమంటున్నాడు? అయితే మనం క్రియల వలన రక్షించబడలేదు కానీ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇగో దాని గురించే యాకోబు రాస్తున్నాడు. మనం రక్షించబడ్డాం కాబట్టి రక్షించబడిన వాడు తన క్రియల ద్వారా తన రక్షణను ప్రదర్శించాలి అనేది చూపిస్తున్నాడు. అవునండి? హలో. అవునండి, అవును. ఇప్పుడు ఇప్పుడు క్లియర్‌గా ఉందా?
అన్న క్లియర్ అన్న క్లియర్. క్లియర్. సో రక్షణకు ముందు అవి ధర్మశాస్త్ర క్రియలైనా మానవులు ప్రపంచవ్యాప్తంగా చేసిన నీతి క్రియలైనా ఏ క్రియల ద్వారా మనం రక్షించబడం, అవునా అండి? రక్షణకు ముందు అది ధర్మశాస్త్ర క్రియలు పాటించు, మానవులు పెట్టుకున్న నీతి క్రియలు పాటించు, ప్రపంచంలో ఏ క్రియల వలన కూడా రక్షణ దొరకదు. కానీ రక్షించబడిన తర్వాత ఖచ్చితంగా విశ్వాసాన్ని నిజమని నిరూపించేటువంటి క్రియలను, విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాలి, అవునండి? అవునన్నా. సో మీరు ఇలాగా మరి కన్ఫ్యూజ్ అవుతే చాలా కష్టం. ఇన్ని నేర్చుకొని మీరు ఇది ధ్యానించలేదనుకో, అర్థం చేసుకోలేదనుకోండి, చాలా డేంజర్ అండి. మరి ఆదికాండం 1:31, ఆదికాండం 6:6 రెండింటికి వ్యత్యాసం ఉందా? మరి ఇక్కడ కాంట్రడిక్షన్ కనిపిస్తుంది నాకైతే. మీకేమంటారు? ఒకసారి చూడండి. ఆదికాండం 1:31. పాపానికి ముందు పాపం తర్వాత. అయ్యా, నేను ఆదికాండం 1:31 ఏముందని అడిగాను. మీరు నిజంగా భలే ఉన్నారండి అందరూ. నేను జవాబు లీక్ చేసిన అయిపోయింది, కానీ అది నాకు కూడా తెలుసు. చదివింది చెప్పమని లేదండి. యాకోబు 1:30, ఆదికాండం 1:31 ఏముంది, ఆదికాండం 6:6లో ఏముంది? ఏం తెలియకుండా నేను జవాబు గుడ్డిగా చెప్తే ఇలా చెప్పండి. ఇప్పుడు పోనీ మీరు తెలుసా అండి ఏముందో? ఆదికాండం 1:31 ఏముందో, ఆదికాండం 6:6లో ఏముంది చెప్పండి. ఇప్పుడు జవాబు చెప్పిన వాళ్ళు చెప్పండి నాకు. బైబిల్ తీయకండి, బైబిల్ తీయకుండా చెప్పండి. హలో అన్న ఏముంది ఆదికాండం 1:31లో? సృష్టి 6:6 లేవు. ఆది కాండము 1:31లో ఏమో ఆయన 6 దినాల సృష్టి ముగింపు గురించి ఉందన్న. అంటే ఇప్పుడు తాను చూసా, చేసిన బైబిల్ పని చూసి చెప్తున్నారా, చూడకుండా చెప్తున్నారా? బైబిల్ లేదన్న దగ్గర. సరే, 6:6లో ఏముంది? అక్కడ వారి యొక్క చెడుతనంను బట్టి దేవుడు సంతాపపడిననే విషయం రాసి ఉంచిన. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం 1:31లో ఏమంటున్నాడు? దేవుడు చేసినంత కూడా మంచిదే అన్నట్టు అంటున్నాడు అన్న. దేవుడు చేసినంత చాలా బాగుంది మంచిది, అంటున్నాడు. ఆదికాండం చాలా 6:6లో మంచిది. ఏమంటున్నాడు? చేసినందుకు నేను బాధపడుతున్నాను అన్నట్టుగా ఉంటది. బాధపడుతున్నా అంటున్నాడు. మరి ఇక్కడేమో అంత బాగుంది అంటున్నాడు, అక్కడేమో బాధపడుతున్నా అంటున్నాడు. మరి కాంట్రడిక్షన్ ఉన్నట్టుందా లేదా? అదేంటి, దేవుడు భిన్నమైన వ్యక్తి? అక్కడేమో అంత బాగా చేసిన అంటున్నాడు, ఇక్కడేమో నేను చేసిన దానికి బాధపడుతున్నా అంటున్నాడు. మరి దీనికి ఎలా జవాబు చెప్తారు? హలో విధేయత అవిధేయతను గురించి, అంటే దేవునికి సారూప్యంలో ఆయన గుణాలను బట్టి, ఆ లక్షణాలను బట్టి జీవించినప్పుడు, అంటే ఆయనకు యథార్థవంతులుగా దేవుడు సృజించాడు. ఆయనకు లోబడినప్పుడు అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ అవిధేయులుగా, వ్యతిరేకులుగా ఉన్నప్పుడు పాపముతో చెడిన వారుగా అయ్యారు. ఓకే, దాన్ని బట్టి ఇంకా ఎవరైనా ఏలే గారు చెప్పింది దానికి ఇంకెవరైనా చెప్పగలుగుతారా? అదన్న దేవుడు అంత మంచిగా చేసిండు, స్వేచ్ఛని ఇచ్చిండు. కాకపోతే ఆ స్వేచ్ఛను దేవుని ఉద్దేశ ప్రకారంగా జరగలేదు, దుర్వినియోగం జరిగింది. కాబట్టి దాని విషయంలో దేవుడు బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. దేవుడు బాధపడుతున్నాడు అండి. ఇప్పుడు ఇక్కడ సమస్య, మీరు ప్రశ్నను అర్థం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేయట్లేదు. ఇది చూడడానికి ఒక వ్యతిరేకమైన దిశలో కనిపిస్తుంది, కాంట్రడిక్షన్లో కనిపిస్తుంది. ఇందులో కాంట్రడిక్షన్ లేదు అని చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడు అంత బాగుందన్నాడు, అక్కడ చేసినందుకు పశ్చాత్తాపడుతున్నా అంటున్నాడు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని కదా మనం చూపించాల్సింది. మళ్ళీ ఆయన బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు కానీ కాదు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఈ రెండింటికి మధ్యలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒక అన్యుడు వచ్చి రెండిట్లో ఆ వైరుధ్యం ఉంది అంటే మీరు ఏమని జవాబు చెప్తారు? మీ బైబిల్ ఆ వైరుధ్యం ఉంది, దేవుడు అక్కడ అంత బాగుంది అంటున్నాడు, ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు, ఏంటిది ఇక్కడ వైరుధ్యంగా ఉంది అని అంటే దానికి ఎలా జవాబు చెప్తారు మీరు? అది పాపము, దేవుడు చేసినదంతా మంచిదే కానీ పాపము. దేవుడు చెప్పండి. చేసినదంతా మనుషులు దీనికి కొట్టుకున్నారు అని చెప్పడం జరుగుతుంది అన్న. రతన్ గారు మీరు ఏం చెప్పారు అర్థమే కాల నాకైతే. మళ్ళీ చెప్పరా ఒకసారి? దేవుడు అంటే
వేరే వాళ్ళు ప్రశ్నించినప్పుడు దేవుడు అయితే బ్రదర్ మీది వాయిస్ ల్యాగ్ అవుతుందండి. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. మీ వాయిస్ ల్యాగ్ అవుతుంది. సిగ్నల్ ప్రాబ్లం ఉంది మీకు. సందర్భం బట్టి టైం బట్టి అన్న అంటే వేరే వచ్చినప్పుడు ఆ సందర్భము ఆ సందర్భం బట్టి అన్న సిచ్యువేషన్ ఆ అయ్యా సమయాన్ని బట్టి. రాజిరెడ్డి జవాబు కావాలండి. ఇప్పుడు అన్యుని దగ్గరికి వెళ్ళి ఆ సందర్భాన్ని బట్టి అలా ఉంటుందని చెప్తే అర్థమవుతుందా అండి? అంటే పాపము ముందు పాపం తర్వాత అన్న మనిషి పాపంలో ఉన్నప్పుడు పాపానికి ముందు పాపం చేసిన తర్వాత అని చెప్పేసి చెప్తున్నాడు. ఆల్రెడీ నా జవాబు లీక్ చేసినా కూడా మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. అదే అన్న అదే ఆన్సర్ ఇక దానికి వేరే ఆన్సర్ ఏముంది? అదే మనం ఏం చేయాలంటే అండి, ఒక జవాబు మనకి ఇతరులకు అర్థం కావాలి మనం చెప్పే జవాబు. సో అదే. సింపుల్ ఏంటంటే ఆదికాండం 1:31లో దేవుడు ఎప్పుడు స్టేట్మెంట్ చేశాడు? అది ఆదామవ్వలు పాపం చేయడానికి ముందు ఆ స్టేట్మెంట్ చేశాడు. దేవుడు చూసి చేసిందంతా బాగుంది అంటే ఎప్పటి వరకు బాగుంది? ఆదామవ్వలు పాపం చేయడానికి నిజంగానే బాగుంది. అందులో డినై చేయడానికి ఏం లేదు. ఆదికాండం 6:6 ఎప్పుడు అంటున్నాడు? ఆదాం పాపం చేసిన తర్వాత మనుషుల యొక్క చెడుతనం భూమి మీద విస్తరించడం ఆరంభించిన తర్వాత అన్నాడు. అవునండి? ఆదాం పాపం చేసిన వెంటనే అనలే ఈ మాట. అవునండి? ఎప్పుడన్నాడు? పాపం విస్తరించింది. పాపం భయంకరంగా విస్తరించిన తర్వాత అయ్యో అని బాధపడుతున్నాడు. 2 సందర్భాలు వేరు. చూడండి అందుకే సందర్భం మీకు ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్‌లో అబ్జర్వేషన్‌లో ఉన్న ఫస్ట్ ప్రిన్సిపలే అది. సందర్భం చూడండి, సందర్భం చూడండి. ఇప్పుడు ఎఫెసు 2:8, యాకోబు 2:14 సందర్భం అంతే. దాని సందర్భం వేరు. ఆ సందర్భాలను వివరించి చెప్పాలా. అయ్యో! మీరు అపార్థం చేసుకున్నారని లేఖనాల్ని. దేవుడు ఆదికాండం 1:31లో మొట్టమొదట మానవులను సృజించిన తర్వాత సృష్టి అంతా నిజంగానే బాగుంది కాబట్టి తాను చేసిన యావత్తు సృష్టిని బట్టి సంతోషించాడు. అయితే ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత ఆ పాపం కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ మాట అన్నాడండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనానికి ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనానికి ఎంత గ్యాప్ ఉంటుందండి? హలో? వందల సంవత్సరాలా? ఒక 50 సంవత్సరాలా? ఆ? వందల సంవత్సరాలన్న. ఈ మాట ఎప్పుడు అన్నాడు? వందల సంవత్సరాల తర్వాత అన్నాడు. అవునండి? వందలు అవును. కాదు. 1000 పైగానే 1000 సంవత్సరాల తర్వాతనే ఇది. 100 సంవత్సరాలు కూడా కాదు. అవునా? అవునన్న. అవునన్నా, అవును. ఆ? అంటే ఆదాము నుంచెళ్ళి పుట్టిన తర్వాత జనరేషన్ అంత జనాభా ఉన్నదంటే ఎన్ని జనరేషన్స్ అంటే ఎంత ఎంత కాలం అయి ఉంటుందండి అంతమంది పుట్టారంటే? అవునా? హలో? అవును. జనరేషన్ చాలా అవునన్న. జనరేషన్ చాలా పెరిగినాయి. అప్పుడు అంటున్నాడు అంటే వాళ్ళ పాపము భయంకరంగా విస్తరింప జరిగింది. అందుకే నరుని ఆత్మతో దేవుడు ఎప్పుడు వాదించడంటే ఎందుకంటే వాళ్ళు పాపంలో చాలా భయంకరంగా పండిపోయారు. తెలుసా? ఈవెన్ జంతువులను కూడా వదలనంత దూరం వెళ్ళిపోయారండి. అందుకే దేవుడు బాధపడుతున్నాడు అక్కడ. అవునా? పాపము మితిమీరిపోయింది. అవునా? అవునన్న. అందుకు దేవుడు పశ్చాత్తాపం. అందుకే 2 గుర్తుపెట్టు. పాపానికి ముందు, పాపం తర్వాత అనే దానికి అది. మీరు పాపం ముందు, పాపం తర్వాత జవాబు ఉందాడ. కానీ దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం ఉంది. ఇలాగ మనం చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రేపు కొన్ని చూసి ముగించుకుందాం. ఓకేనా అండి? సమయం అయింది కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఆపేద్దాం సార్. దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సేవలో ఉన్నారు. దయచేసి బ్రదర్ వేడుకుంటున్నా అండి. మీరందరూ కూడా మీరు చాలా కాన్సంట్రేషన్‌గా ఉండాలండి లేఖనాల పట్ల. మీరు ఇప్పటికి నేర్చుకున్న విషయాలు మిమ్మల్ని చాలా యాక్టివ్ చేయాలి. మిమ్మల్ని చాలా పర్ఫెక్ట్‌నెస్‌లోకి లేఖనాలను అర్థం చేసుకోవడంలోకి నడిపించాలి యాక్చువల్లీ. మీరు ఆలోచించండి దయచేసి. హ్మ్. మీరింకా బలహీనంగా ఉంటే సరిపోదండి. నేనింకా ఇది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నేనింకా మీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఒక్కరిద్దరు తప్పించి అంటే ఏలియా గారు, జాన్ ఐజాక్ సందర్భంలో అర్థం చేసుకున్న విషయంలో ఒక ఇద్దరు మాత్రమే అంటే మీతో చెప్పలేకపోవడం వల్ల మరి మీకు అర్థమై చెప్పలేకపోతున్నారో నాకు తెలియదు. స్పందించిన వారిలో రిలేటెడ్‌గా దగ్గరగా ఆలోచించగలిగినటువంటి ఆలోచన జాన్ ఐజాక్ బ్రదర్‌లో, ఏలియా గారిలో చూస్తున్నాను. వాళ్ళిద్దరు కాకుండా కొన్ని విషయాలు ఒక్కొక్కసారి మరికొంతమంది చెప్పడం నేను చూస్తున్నాను. మిగతా వాళ్ళందరూ ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఏదో చెప్పాలి అనే ఆలోచన తప్పించి, అరే! ఇందులో ఉన్న విషయాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చాలామంది తక్కువ మందిలో ఉండడం అది విచారకరమైన విషయమే. ఇంత ట్రైన్ అయిన తర్వాత కూడా
లేఖనాల సందర్భం చూడాలి, త్వరపడకూడదు. మీకు ఎన్ని సూత్రాలు నేర్పించిన అంటే తొందరపడి వివరించకూడదు, తొందరపడి ఏదో చెప్పాలని ప్రయత్నం చేయకూడదు. కొంచెం 2 నిమిషాలు ఆగితే తప్పేం లేదు. సరైనది చెప్పడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా! కాబట్టి ప్రయత్నం చేయండి. రేపు మరికొన్ని అభ్యాసాలు చూసి ముగించుకుందాం. రేపటితో మన యొక్క ఇంటర్ప్రిటేషన్ లేదా హెర్మనెటిక్స్ అనేటువంటి అంశం పూర్తవుతుంది. కాబట్టి రేపు ఒక్కరోజు మనం ఈ క్లాస్‌తో ముగించుకుందాం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.